దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రత్యేకమైన బైబిల్ పరిశోధన సదస్సు మీకు ప్రారంభంలోనే చెప్పాను. బైబిల్ యొక్క గొప్పతనం, లేదా ఈరోజు ప్రపంచం బైబిల్ను ప్రశ్నిస్తుంది. మీరు ప్రకటించే బైబిల్, మీ చేతిలో ఉన్న బైబిల్, మీరు చదువుతున్న, మీరు నమ్ముతున్నటువంటి బైబిల్ దేవుని గ్రంథము అని మీరు ఎలా చెప్తున్నారు దీన్ని? ఒకవేళ బైబిల్ దేవుని గ్రంథమే అయితే, ఒక పుస్తకం అది దేవుని గ్రంథముగా పిలువబడాలి అని అంటే దానికంటూ ఒక కొలమానం ఉంది, దానికంటూ ఒక ప్రామాణికత ఉండాలి. ఇవి ఉన్నప్పుడే కదా అది దేవుని గ్రంథం అవుతుంది. ఏంటండి అవి అన్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ కొలతలు, లేదా వారు సంధించినటువంటి ప్రశ్నలు, మీ బైబిల్కు చరిత్రపరమైనటువంటి రుజువులు ఉన్నాయా అని. అలానే ఇది నిజమని చెప్పడానికి, నమ్మడానికి ఏవైనా పురాతత్వ శాస్త్ర సంబంధమైనటువంటి రుజువులు దీనికి ఏమైనా ఉన్నవా? 3, ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఈ బైబిల్లో జరిగినటువంటి సంఘటనలు నిజమని చెప్పడానికి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? శాస్త్రీయమైనటువంటి సంగతులు ఏమైనా ఉన్నాయా బైబిల్లో? అలానే భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రవచనాల నెరవేర్పుకు సంబంధించిన విషయాలు ఏమైనా ఇందులో ఉన్నాయా అని, ఇలా వారు ఒక్కొక్క ప్రశ్నను లేదా ఒక్కొక్క విషయాన్ని మన ముందు పెట్టినప్పుడు వీటన్నిటి గురించి మనం గత కొన్ని నెలలుగా మనం మాట్లాడుకుంటున్నాం. అలానే ఈరోజు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నల్లో మరొకటి ఏంటంటే, 7వ భాగంలో ప్రజా సమస్యలకు పరిష్కారాన్ని ఏమైనా బైబిల్ చూపించగలదా? ప్రజా సమస్యలకు పరిష్కారాన్ని చూపగలిగిన సత్తా, చూపగలిగినటువంటి గొప్పతనం మీ బైబిల్కు ఉందా అని. ఎందుకంటే అది ప్రజలకు ఉపయోగం లేనప్పుడు అది దేవుని గ్రంథం ఎలా అవుతుంది? అది నిజంగా ఇది దేవుడే వ్రాయించి మనుషుల కొరకు ఇచ్చినది అని మీరు మాట్లాడుతున్నప్పుడు, ఒకవేళ దేవుడే వ్రాయించినదైతే ఇది మానవాళికి ఉపయోగకరమైనదిగా ఉండాలి, మానవాళికి ప్రయోజనకరమైనదిగా ఉండాలి. మరి ఏంటి ఈ బైబిల్లో మనుషులకు ఉపయోగకరమైనటువంటి సంగతులు ఏమున్నాయి? లేదా ఈ ప్రపంచాన్ని, మానవ జాతిని బైబిల్ ఎలా ఇది ప్రభావితం చేసింది అని వాళ్ళు అడుగుతున్నారు. ఈరోజు నిజంగా బైబిల్ ప్రపంచం మీద చూపించిన ప్రభావం, ప్రపంచం అంటే మనుషుల మీద బైబిల్ చూపించినటువంటి ప్రభావం, దాని లేదా ఇంపాక్ట్ అంటాం, ఎంతవరకు బైబిల్ నిజంగా సక్సెస్ కాగలిగింది? ప్రపంచ పురోగతిలో కావచ్చు, మానవ మనుగడపై కావచ్చు, ఈరోజు మనుషుల మధ్య లేదా సమాజంలో, ప్రపంచంలో ఉన్న అన్ని రంగాలపై బైబిల్ ప్రభావాన్ని చూపించగలిగిందా అంటే అవును అని ఒకవేళ మనం మాట్లాడితే ఎలానో చెప్పగలగాలి. ఇక ఎలానో మనం చెప్పాలి అని అంటే అన్నింటి గురించి, ఒక్కొక్క రంగాన్ని గురించి మాట్లాడుకునేంత సమయం మనకు లేదు. కానీ ఇవి కేవలం ఒక అవుట్లైన్స్ మాత్రమే మీకు ఇచ్చేది. ఇక్కడ కేవలం పూర్తి వివరణ అని మాత్రం మీరు అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు శాస్త్రీయమైనటువంటి ఆధారాలు బైబిల్కు ఉన్నాయంటే అన్ని విషయాలు మనం మాట్లాడుకోలేదు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం బైబిల్లో ఏమైనా ఉందా అంటే ఉంది అన్నాం, కానీ అన్ని విషయాలు మనం మాట్లాడుకోలేదు. ప్రవచనాల నెరవేర్పు కలిగినటువంటి గ్రంథమైనా బైబిల్ అన్నప్పుడు అవును అని అన్నాం, కానీ అన్ని సంగతులు మనం మాట్లాడుకోవడానికి సమయం లేదు కదా. కనుక కేవలము కొన్ని విషయాలు మాత్రమే మేము ముందు పెడుతున్నాం.
ఇలా మీరు ప్రతి దానిని కూడా మీరు ఆలోచన చేయగలిగితే అప్పుడు ఇంకా అనేకమైన సంగతులు మీకు కూడా అర్థమవుతాయి, మీరు కూడా ఆలోచన చేయగలరు అని అవుట్లైన్స్ మాత్రమే మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రియులారా, మరి ఈరోజు ఈ క్రమంలో నిజంగా ప్రపంచము ఎదుర్కొంటున్న లేదా మానవ సమస్యలపై బైబిలు పరిష్కారాన్ని చూపించగలదంటే అవును, దేవుడు రాసిందే మనుషుల కొరకు అయినప్పుడు మనుషుల సమస్యలకు ఆ బైబిల్ పరిష్కారం చూపకపోవటం ఏంటి? జనరల్గా మనం ఆలోచిస్తే అసలు రాసింది ఎవరి కోసం? మనిషి కోసమే రాశాడు. మరి మనిషి కోసమే దేవుడు రాసినప్పుడు మనిషి యొక్క సమస్యలకు సమాధానం చెప్పలేని స్థితిలో బైబిల్ ఉందా? మనుషుల మధ్య వచ్చే సమస్యలకు పరిష్కారాన్ని చూపించలేని అంత జ్ఞానం లేని పుస్తకమా బైబిలు? లేదు, ఖచ్చితంగా. ఏమంటే ఈ బైబిల్ ఎటొచ్చి ఏంటంటే ఏదో ఒక రకంగా బైబిల్ మీద బురద చల్లాలి, బైబిల్ యొక్క ఆ కీర్తి లేదా బైబిల్ యొక్క ఖ్యాతిని ప్రపంచ మనుషుల మధ్య దాన్ని తగ్గించాలి అనే ఒక కుట్రపూరితమైనటువంటి కుతంత్రాలతో కూడుకున్న ఆలోచనలు ఈరోజు పత్రికలో కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు జరుగుతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి విషయ ప్రచారం. కానీ ఒక మంచి మాట ఏంటంటే, ఒక వ్యక్తి మాట్లాడుతూ, ఒక ప్రముఖ వ్యక్తి మాట్లాడుతూ, బైబిల్కు శత్రువులు వస్తుంటారు పోతుంటారు, బైబిల్కు శత్రువులు అనేవారు వస్తుంటారు వెళ్ళిపోతుంటారు, బైబిల్ మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది అన్నాడు ఆయన. నిజమే, ఎందుకంటే బైబిల్ లేకుండా చేయాలి అనుకున్నారు ఒకప్పుడు రాజులైన వాళ్ళు, అందులో యువరాజులు, పోపులు, యాజకులు, అధికారులు, ఇలా ఎంతోమంది బైబిల్ లేకుండా చేయాలి అని వారు చేసినటువంటి ఎన్నో ప్రయత్నాలు. కానీ ఆ ప్రయత్నాలన్నింటినీ తట్టుకొని నిలబడగలిగినటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి పుస్తకం మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ అండి. అంతేకాదు, బైబిల్ గురించి ఒకానొక సమయంలో గతంలో మనం మాట్లాడుకున్నాం చరిత్ర విషయంలో, అసలు బైబిల్లో లేకుండా చేస్తాము అని బైబిల్కు సవాలు చేసినటువంటి వ్యక్తులు కూడా మనకు తెలియనివారు కాదు. మరి ఆఖరికి ఏమైపోయారు అంటే అలా సవాలు చేసి కనబడకుండా సమాధిలోనికి వెళ్ళిపోయారు. బైబిల్ మాత్రం ప్రపంచ ప్రజల మధ్యకు వెళ్ళింది, వెళుతూనే ఉంది. ప్రపంచంలో కోట్లాది మంది గుండెల్లోనికి ఈరోజు ఆ బైబిల్ ఈరోజు చేరుకోగలిగింది. ప్రపంచంలో అత్యధిక మంది చేత ఈరోజు చదవబడుతున్నటువంటి పుస్తకంగా ఈరోజు ప్రపంచ చరిత్ర పుటలకెక్కిందని అంటే బైబిల్. ఇది కేవలం దీని వెనకాల దేవుడు ఉంటే సాధ్యమయ్యింది తప్ప మనిషి కాదు. ఒకవేళ నిజంగా బైబిల్ వెనక మన దేవుడే లేకుండా ఒకవేళ మనిషే ఉన్నాడు అనుకుంటే, మనుషులు చేసినటువంటి అనేకమైనటువంటి దాడుల్లో బైబిల్ మీద ఇప్పటికే బైబిల్ సమాధి అయిపోవాలి. బైబిల్ వెనుక దేవుడు లేడు అని ఒకవేళ అనుకుంటే, బైబిలుపై జరిగిన దాడులు, మళ్ళీ చెప్తున్నాడు, ఇప్పుడు ఏదో మీరు చూసేసి అక్కడ అది జరిగింది ఇక్కడ ఇది జరిగింది ఏంటో అని మీరు కంగారు పడాల్సిన పనేవి లేదు. ఎందుకంటే ఇవన్నీ చాలా చిన్న చిన్నవి. ఒకప్పుడు ప్రభుత్వాలను ఏలినటువంటి అధికారులు, సామ్రాజ్యాలను పాలించినటువంటి చక్రవర్తులే పూనుకున్నారు బైబిల్ లేకుండా చేయటానికి. అలా వారే విఫలయత్నులై వాళ్ళంతా కాలగర్భంలో కలిసిపోతే ఈరోజు వీళ్ళంతా కూడా చాలా చిన్నవాళ్ళు, వీళ్ళు చేసే ప్రయత్నాలు కూడా చాలా చిన్నవండి. అందుకే ఒక మంచి మాట ఏంటంటే, నిజంగా ప్రపంచంలో ఉన్నటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో పుస్తకాలు, వాటిల్లో బైబిల్ మీద జరిగినన్ని దాడులు ప్రపంచంలో మరి ఏ పుస్తకం మరి ఏ గ్రంథం మీద అన్ని దాడులు జరగలేదండి. అనేకమైనటువంటి వ్యతిరేకతలను, అనేకమైన దాడులను ఎదుర్కొని ఇప్పటికీ సజీవంగా ప్రపంచ ప్రజల మధ్య నిలిచిన ఏకైక గ్రంథం ఏదైనా ఉందంటే అది గొప్పగా చెప్పవలసింది ది బైబిల్ అని మాత్రమేనండి. అది కేవలం అది ఒక బైబిల్కే సాధ్యమైంది. కారణం ఏంటంటే, దీని వెనుకుంది మనిషి కాదు, మానవ అధికారాలు కాదు, మానవ జ్ఞానం కాదు, దీని వెనుకుంది సాక్షాత్తు దేవుడు కనుక. ఇక ప్రియులారా, ఈరోజు మన పాఠంలోనికి మనం వెళ్ళే ముందు ఒక మాట
మార్కు సువార్త 13వ అధ్యాయం. ఎందుకంటే ఇన్ని జరిగినా ఎందుకు నిలవబడింది అని అంటే ఒక మాట యేసుప్రభులు వారు చెప్పారు బైబిల్ గురించి లేదా ఆయన మాటల గురించి. మార్కు సువార్త 13వ అధ్యాయం 31వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయం 31వ వచనంలో, మార్కు సువార్త 13వ అధ్యాయం 31వ వచనంలో, ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతించవు అన్నాడు. అంటే ఆకాశం, మీరు చూసే ఆకాశమైనా ఒక రోజుకు పోతుంది, మీరు నిలిచినటువంటి భూమి ఇది ఒక రోజు లేకుండా పోతుందేమో, కానీ నా మాటలు మాత్రం గతింపవు అన్నాడు. అంటే ఎంత గ్యారంటీగా మాట్లాడుతున్నాడంటే ఆయన, మీరున్నటువంటి భూమి ఆకాశాలైనా ఒకానొక రోజు పోతాయేమో కనబడకుండా, కానీ నా మాటలు నిలిచిపోతాయి, నా మాటలు గతింపవు, ఎప్పటికీ ఉంటాయి అని 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుల వారు చెబితే, ఆయన చెప్పిన తర్వాత ఆయన మాటలు లేకుండా చెయ్యాలి అని ఎంతమంది ప్రయత్నం చేశారు, ఎన్ని దాడులు చేశారు, అయినా నిలబడిందనంటే యేసు పలికిన మాటలో ఉన్న పవర్ ఏంటో మీకు అర్థం కావాలి. యేసు పలికిన మాటల్లో ఉన్న పవర్. మార్కు 13:31లో యేసు ప్రభుల వారు మాటల్లో ఉన్న శక్తి అది. ఏంటి ఆ శక్తి? భూమి ఆకాశములు గతించును, నా మాటలు గతింపవు అన్నాడు. గనుక ప్రపంచ సామ్రాజ్యాలన్నీ, ప్రపంచ దేశాలన్నీ ఏకమైన బైబిలు లేకుండా చేయటం సాధ్యం కాదు. ఎందుకంటే యేసు చెప్పిన మాటది. భూమి పోతుంది, ఆకాశం పోతుంది, ఈ రెండే పోతే అసలు మనిషి అనేవాడు ఎక్కడ? మనిషి ఎక్కడ చెప్పండి? ఇక మనిషే లేడు. అంటే భూమి ఆకాశం పోతుంది, మనుషులు పోతారు, కానీ దేవుడు మాట మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. కారణం ఇది దేవుని మాట అండి బైబిలు. అందులో ఇంకా ఏ మాత్రం కూడా మీకు అనుమానం అవసరం లేదు. ఇక ముఖ్యమైనటువంటి విషయంలోనికి మనం వెళ్ళిపోతే, నిజంగా దేవుని మాటలు ఈ సమాజంపై ఎంతగా ప్రభావాన్ని చూపించాయి అన్నప్పుడు, బాధల్లో ఉన్నవారికి నెమ్మదిని, నిరాశలో ఉన్నవారికి ఆశను రేకెత్తించటం, చావాలి అనుకున్నటువంటి వారిలో మరో కొత్త జీవితాన్ని తీసుకొని వచ్చాయి. ఎన్నో కొత్త విషయాలను వెలుగులోనికి తీసుకొని వచ్చే విషయంలో కావచ్చు, భయంకరమైనటువంటి మూఢత్వంలో, మూఢనమ్మకాలలో ఉన్నటువంటి మనుషుల జీవితాలలో వారిని ఒక వెలుగు వైపుకు, ఆ మూఢత్వంలో నుంచి బయటకు తీసుకొని వచ్చే విషయంలో కావచ్చు, అనేకమైనటువంటి సంస్కరణలకు నాంది పలికినటువంటి గొప్ప పుస్తకం బైబిల్ అండి. కీర్తనకారుడు ఒక మంచి మాట మాట్లాడతాడు. 119వ కీర్తన 50వ వచనంలో ఆయన మాటల గురించి మాట్లాడుతూ, 119వ కీర్తన 50వ వచనంలో, 119వ కీర్తన 50వ వచనాన్ని మనం చూడగలిగితే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. ఏదట ఆయన్ని బ్రతికించిందని అంటే దేవుని వాక్యం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో అదే నాకు నెమ్మది. ఆ మాట చూడండి, ఎంత మంచి మాట అండి. ఎంత ఆనందాన్ని కలిగించే మాట, ఎంత సంతోషాన్ని కలిగించే మాట, ఎంత నెమ్మదిని కలిగించే మాట, ఎంత ఆదరణను కలిగించే మాట. మళ్ళీ చూడండి, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అన్నాడు అంటే చావాలనుకున్నటువంటి నేను ఈరోజు బ్రతికున్నానంటే కేవలం నీ మాటేనయ్యా. మాటకు అర్థం అదే. నేను చావాలి అనుకున్నానయ్యా. ఒకరోజు నన్ను అందరూ నిందించారు, అవమానపరిచారు, చిన్న చూపు చూశారు, అసహించుకున్నారు, అంటరానివాడు అన్నారు, ఊరు వెలుపల పెట్టారు. నా అన్న వారు ఎవరూ కూడా నాకు తోడుగా రాలేదు, కనీసం మాట సహాయం కూడా లేదు. ఆ రోజు నా కళ్ళ ముందు చావు తప్ప మరొకటి ఏది కనిపించని పరిస్థితి అయ్యా. ఆ సమయంలో నీ వాక్కు నాకు వినిపించింది, నీ మాట నాకు దొరికింది. దొరికిన నీ మాట, వినిపించినటువంటి నీ వాక్కు నాలో ఒక కొత్త జీవితానికి నాంది అయింది. ఆ మాటే ఈరోజు నేను బ్రతకటానికి కారణముగా ఈరోజు నా కళ్ళ ముందుంది. ఈరోజు నేను బ్రతుకున్నానంటే కేవలం అది నీ మాట వలన. ఏమండి, ఇది కేవలం ఇప్పుడు మాట్లాడుతున్నట్టు ఈ భక్తుని యొక్క అతని అభిప్రాయమే కాదు. ప్రపంచంలో ఎంతమంది ఉంటారు చెప్పండి ఈ మాటను ఏమండి, ఈ మాట ఆయనకే కాదండి, నా జీవితంలో కూడా అంతేనండి.
ఈరోజు నేను ఉన్నానంటే కేవలం దేవుని మాటను బట్టేనండి, బైబిల్ని బట్టేనండి అని మాట్లాడించాలే కానీ ఎంతమంది మీ ఇక్కడ కూర్చున్న మీలో కూడా ఎంతోమంది మాట్లాడగలరండి, ఈ మాట చెప్పగలరండి. ఏమండి ఈరోజు నేను బ్రతుకున్నాను అంటే కేవలం దేవుని మాటను బట్టేనండి. మాట్లాడిస్తే మీలో కూడా చాలామంది చెప్పే మాట ఇదే. ఎందుకంటే మనుషుల మాటలు కాదు, దేవుని మాటలండి. అవి సజీవమైనవి. అవి ఏమంటే బాధల్లో ఉన్నప్పుడు, వేదనలలో ఉన్నప్పుడు ఎంతో నెమ్మదినిచ్చేవి, ఉత్తేజాన్ని ఇచ్చేవి, ఆదరించేవి. అప్పుడప్పుడు చూడండి, చాలామంది బాధల్లో ఉన్నప్పుడు మాట్లాడుతుంటారు. అని మీరు మాట్లాడితే అతనికి వచ్చే ఓదార్పు కలుగుతుంది. వచ్చి మీరు మాట్లాడండి. అప్పుడు వెంటనే వాళ్ళు మాట్లాడుతుంటాం వాక్యంతో. వెంటనే వాళ్ళు నిజంగా చాలా ఆదరించబడతారు, చాలా ఓదార్పు పొందుకుంటారు. ఓకే, అలాగే అంటే వచ్చినటువంటి కష్టం కావచ్చు, వచ్చిన శ్రమ కావచ్చు, వచ్చిన బాధలు కావచ్చు, వచ్చినటువంటి ఆ కష్టం, ఆ శ్రమ అది ఏ విధమైనదైనా కానివ్వండి, అవి ఆర్థికపరమైనది కావచ్చు, ఆ అనారోగ్యంతో కూడుకున్నది కావచ్చు, లేదా బంధువుల వల్ల నుంచి వచ్చింది కావచ్చు, శత్రువుల నుంచి వచ్చింది కావచ్చు. ఆ వచ్చినటువంటి శ్రమ అది ఏ రూపంలో నుంచి వచ్చినా ఆ మాటలు, దేవుని వాక్యం వారిని నిలబెట్టాయి, బ్రతికించాయి. అంతెందుకండి, ఎవరి గురించి అయితే నా గురించి నేను చెప్పుకుంటాను. ఈరోజు మీరు చూస్తున్నారు, మీరు వింటున్నారు అంటే ఎన్నో సమయాలలో, ఎన్నో సందర్భాలలో చాలా నిరాశలోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. సేవ అంటే అంత ఆశామాషగా ఉండదు. ఈరోజు మీ కళ్ళ ముందు చక్కగా కనిపించవచ్చేమో కానీ ఏమన్నా ఇది ఒక రోజులో జరిగింది కాదు కదా. వెనకాల సుమారుగా 20 ఏళ్ల కష్టం కదా, 20 సంవత్సరాల ప్రయాసం ఉంది కదా దీని వెనకాల. ఈరోజు మీరు మమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో మీరు చూస్తున్నారేమో కానీ దీని వెనకాల ప్రారంభ దినాలలో సేవలు నిలదొక్కుకోవటానికి పడిన బాధలు, పడిన కష్టాలు, భోజనం లేని రాత్రులు, నిద్ర లేని రాత్రులు, అవమానాలతో, నిందలతో, పడుకోవడానికి సరైన వసతి లేక, దోమల మధ్య, పురుగుల మధ్య, ఏమండి భయంకరమైన పరిస్థితి. ప్రారంభ దినాల గురించి మాట్లాడుతున్నాను. ఒకానొక సమయంలో ఇంత ప్రయాసపడుతున్నా, ఇంత కష్టపడుతున్నా వస్తున్నటువంటి నిందలను చూసి, అవమానాలను చూసి అవసరమా సేవ? బ్రతకడానికి ఎన్నో ఉన్నాయే, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు ఇందులోకి రావాలి అని అనుకుంటున్నప్పుడు బైబిల్లో ఉన్న కొన్ని మాటలు మరలా జ్ఞాపకం రావటం, ఆ మాటలతో మరలా నాకు నేనుగా బలం తెచ్చుకోవటం, మరలా ఓదార్పును పొందుకోవటం. ఒకానొక సమయంలో కొన్ని పరిస్థితులలో అసలు చావు తప్ప మరొకటి లేదు కళ్ళ ముందుక. అటువంటి పరిస్థితుల్లో కూడా నెమ్మదినిచ్చింది కేవలం దేవుని మాటే. ఇది కేవలం నా గురించి నేను చెప్పుకుంటున్నట్టు కాదు, మీలో ఎంతమంది జీవితాలు, ఏమంటే ఎవరి జీవితాన్ని కదిలించినా, ఎవరి జీవితంలోకి తొంగి చూసినా ఈ విధమైన పరిస్థితులు ఎన్ని రాలేదు మీ జీవితాలలో. అంటే ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుకోవాల్సి వచ్చిందనంటే, ఇది బైబిల్ అనేది మానవ జీవితానికి ఏంటండి ప్రయోజనం, ఇది మానవ సమస్యలను పరిష్కరించగలిగిన సత్తా బైబిల్కు ఉందా అంటే ఉంది. ఈరోజు కష్టాలలో కూడా, శ్రమలలో కూడా ఆనందంగా, సంతోషంగా ఈరోజు ఉండగలుగుతున్నామంటే కారణం ఏంటో తెలుసా? వాక్యమే. ఏముందండి, ఎవరికి ఏముంది మీలో? ఎవరికి ఆస్తులు ఉన్నాయి, ఎవరికి బంగారం ఉంది, ఎవరికి కోట్ల రూపాయలు ఉన్నాయి, ఎవరికి గొప్ప గొప్ప ఉద్యోగాలు ఉన్నాయి? ఏమీ లేవు. అందరూ కూడా సామాన్యులు, పేదలు, మధ్యతరగతి వాళ్ళే. అయినా ఈరోజు మనకున్న దాంతో సంతృప్తిగా మనం ఉండగలుగుతున్నాం, దేవుని కొరకు ఇవ్వగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం అంటే కారణం ఏంటంటే దేవుని మాటలు కాదంటారా చెప్పండి? అంటే ఈ మాటలో ఇంతుందా? ఒక్క మాటలో అవును ఇంతుంది. అందుకే ఈ మాటను బేస్ చేసుకొని క్రైస్తవ్యంలో ఒక చక్కటి పాట రాశారు, మీ అందరికీ తెలుసు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నువ్వు ఉంటే నేను బ్రతికేస్తానయ్యా అని ఒక మంచి పాట అండి అది. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నేను బ్రతికేస్తాను, బ్రతుకుతాను నేను అంటే ఈ మాటల్లో ఉన్నటువంటి అర్థం అదేనండి. ఏమంటున్నాడు మరలా 119వ కీర్తన 50వ వచనంలో, 119వ కీర్తన 50వ వచనంలో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది అన్నాడు. నా బాధలలో ఇదే నాకు నెమ్మది అన్నాడు. అంటే వాక్యము అనగానే మనసుకు చక్కటి రిలాక్సేషనా? వాక్యము అంటే మనసుకు ప్రశాంతతనా? వాక్యం ఉంటే నెమ్మదా? కొంతమంది ఉంటారండి, ఎందుకంటే మీరు చర్చికి రాలేదు, ఎందుకంటే సెమినార్ రాలేదంటే మనసు బాగోలేదని అంటారు. వాళ్ళకి పిచ్చి పట్టిందా అనిపించిందండి నాకు నిజంగా. ఎందుకమ్మా మీరు సంఘానికి రాలేదంటే మనసు బాగోలేదంటారు.
అసలు మనసు బాగోలేకపోతే సంఘానికి రారా? అసలు నీ మనసును బాగు చేసేది, నీకు నెమ్మదిని ఇచ్చేదే వాక్యం. ఈ వాక్యం వినకపోతే ఇంట్లో ఉంటే చక్కగా హ్యాపీగా ఉండగలవా నువ్వు? పోనీ నీ మనసుకు ఏమన్నా కుదురు పడుతుందా? నీకు నెమ్మది కలుగుతుందా? వీళ్ళు ఎప్పుడు మారతారు? వీళ్ళకి ఎప్పుడు అర్థం అవుతుందో ఏం అర్థం కాదు. చాలామంది మనసు బాగోలేదని, చాలా కలవరంతో ఉన్నామని, భయంతో ఉన్నామని, చాలా డిప్రెషన్లో ఉన్నామని, నిరాశలో ఉన్నామని, ఏమండి చాలామంది సంఘానికి సహవాసానికి రావటం, దేవుని కార్యక్రమాలకి రాకుండా ఉండటం, వీటికి చాలా దూరంగా ఉంటుంటారు. అది మీరు చేసేటువంటి చాలా పెద్ద తప్పు. ఎందుకంటే మీరు అలా సంఘానికి సహవాసానికి వాక్యం వినడానికి మీరు దూరంగా వెళ్ళిపోతున్నారు అని అంటే సాతానుగాడు ఉరిలోనికి మీరు వెళ్ళిపోతున్నారు. వాడి ఉరిలోనికి మీరు వెళ్ళారు అని అంటే వాడు మిమ్మల్ని ఉరి ఎక్కించేంత వరకు, మీకు ఉరి పడేంత వరకు వాడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. కనీసం ఆ శ్రమల్లో కూడా దేవుని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారా? ఆ కష్టంలో కూడా దేవుడు మీకు జ్ఞాపకం రావటం లేదా? ఆ బాధల, అవమానాలు, నిందల మధ్య కూడా వెళ్ళాలి, వినాలి, ఆదరణ దొరుకుతుంది అక్కడ అన్న ఆలోచనకి అప్పుడు కూడా రాకపోతే ఇంకెప్పుడయ్యా వస్తుంది? ఆనందంలో ఎలాగో రావు, కనీసం బాధలో కూడా దేవుడు జ్ఞాపకం రావట్లేదా నీకు? సంతోషంలో ఎలాగో మనుషులు జ్ఞాపకం చేసుకోరు. విందులు అంటారు, వినోదాలు అంటారు, విహారయాత్రలు అంటారు, పబ్బులు అంటారు, క్లబ్బులు అంటారు, పెళ్ళిళ్ళు అంటారు, ఫంక్షన్లు అంటారు సంతోషంలో. అప్పుడు ఎలాగో దేవుని పట్టించుకోరు. కనీసం శ్రమ, బాధ కలుగుతున్నప్పుడు, ఎందుకంటే ఆ బాధలలో నీకు నెమ్మదిని ఇచ్చేది కేవలం వాక్యము మాత్రమే. కొంతమంది ఉంటారు చాలా నెమ్మదిగా దూరంగా వెళ్ళిపోయి పూర్తిగా దేవుని వదిలేసి లోకంలో భయంకరంగా మారిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు అనుకుంటున్నారు చెప్పండి? ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అవకాశం ఇవ్వకండి. ఎందుకంటే మీరు బాధలలో ఉన్నప్పుడు మీకు నెమ్మదిని కలిగించేది కేవలం వాక్యం మాత్రమే. అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికించింది, అది బాధలలో నాకు నెమ్మదిని కలిగించుచున్నది అన్నాడు. ఇది ఏమంటే ఎంతమంది ప్రపంచంలో ఎంతోమంది వాళ్ళందరి కోసం మనం మాట్లాడుకునే సమయం లేదు. కానీ ఇక నెక్స్ట్ రెండవ విషయంలోనికి మనం వెళ్ళిపోతే, బైబిల్ అనేది నిజంగా ప్రపంచంలో ఎన్ని రంగాలపై అది ప్రభావాన్ని చూపించిందో, ఈరోజు ప్రపంచం అంతా కూడా ఒక చక్కటి నాగరికత కలిగినటువంటి ప్రపంచంగా ఈరోజు ఉంది అంటే దాని వెనకాల బైబిల్ యొక్క ఇంపాక్ట్, బైబిల్ యొక్క ప్రభావం ఉంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది పచ్చి నిజం. అందులో ఒకటి మొట్టమొదట, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలండి, చాలా ఆర్గనైజేషన్స్ ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం కదా. అందులో మరి ముఖ్యంగా ఏంటంటే ఏమంటారు, రెడ్ క్రాస్ సొసైటీ అని మనందరికీ తెలుసు కదా. బ్లడ్కి సంబంధించింది రెడ్ క్రాస్ సొసైటీ అంటున్నాం. ఇప్పుడు ఏమంటారు, ఈరోజు దాన్ని బేస్ చేసుకొని అనేకమైనటువంటి రక్తాన్ని దాచేటువంటి బ్లడ్ బ్యాంక్స్ ఈరోజు అన్నీ కూడా ఈరోజు మనం చూస్తున్నాం కదా. ఏమంటే ఈరోజు ఎందుకు బ్లడ్ అంటే అదే కదా, మనిషి పోయినసారి మన సెమినార్లో మాట్లాడుకున్నాం కదా. ఏమంటే రక్తమే కదా దేహానికి ఏంటనమాట, అది ఆ ప్రాణానికి ఏది ఆధారము అని అంటే రక్తమే కదా. రక్తం లేకపోతే ప్రాణం ఉండదు. దేహానికి ప్రాణమే, ప్రాణానికి ఏంటంటే రక్తం. ప్రాణం ఎందులో ఉందంటే రక్తంలో ఉంది. ఈరోజు మనిషికి రక్తం పోతుంది అనుకున్నప్పుడు, రక్తం తక్కువైపోయింది అనుకున్నప్పుడు వెంటనే బ్లడ్ బ్యాంక్ వెళ్ళాలి, బ్లడ్ తీసుకురావాలి, మనిషికి ఎక్కించాలి, లేదంటే బ్రతకడండి మాట్లాడుతుంటారు. నిజమే. అయితే అసలు ఈరోజు ఈ బ్లడ్ బ్యాంకులు అనేవన్నీ రావటానికి, బ్లడ్ తీసుకునేటువంటి సంస్థలు, వీటన్నిటికీ ప్రారంభం ఈ రెడ్ క్రాస్. దీని నుంచి అనేకమైనవి ఈరోజు పుట్టుకొని వచ్చేసాయి. అయితే ఈ రెడ్ క్రాస్ సొసైటీ, ఈ రెడ్ క్రాస్ అనేటువంటి ఈ సంస్థ వ్యవస్థాపకుడు ఎవరు అన్న విషయాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు మీకు స్క్రీన్ మీద చూపించారు చూడండి. ఏమండి ఆయన పేరు చూడండి. ఆ రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ యొక్క ఆ అధినేత, అతని పేరు హెన్రీ డ్యునాంట్. చూడండి అక్కడ హెన్రీ డ్యునాంట్ అనేటువంటి ఈ శాస్త్రవేత్త లేదా ఈ వ్యక్తి, ఇతనికి ప్రపంచం ఇతను చేసినటువంటి ఈ సేవను గుర్తించి నోబెల్ పీస్ అవార్డు కూడా అతనికి ప్రపంచం ఇచ్చింది. నోబెల్ పీస్ అవార్డు కూడా అతనికి ఇచ్చింది. కారణం, ఒకానొక సమయంలో యుద్ధములో దెబ్బతిన్న గాయపడినటువంటి సైనికులు అనేక మందికి రక్తస్రావం జరిగి చనిపోతుంటే అప్పుడు చూసి, లేదు ఇలా అయితే ఎవరు బ్రతుకుతారు,
అర్జెంటుగా ఈ విషయం మీద మనమంతా కూడా కూర్చోవాలి, ఆలోచించాలని అనేక మందిని ఆయన కేకవేసి అనేక మందిని కూర్చోబెట్టించేసి అప్పటికప్పుడు ఈ రెడ్ క్రాస్ సొసైటీ అనే దానిని ఆయన ఎస్టాబ్లిష్ చేయటం అనేది జరిగింది. ఇంతకు ఈ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడైనటువంటి హెన్రీ డ్యునాంట్, ఇతనికి ఆలోచన రావటానికి, ఇది చెయ్యాలి అనేటువంటి తలంపు రావటానికి, ప్రేరణ రావటానికి, ఇతనికి వెనక ఏంటి అని ఆలోచించినప్పుడు ఇతను ఎవరో కాదు, ఇతను ఒక మంచి క్రైస్తవుడు అని అతని హిస్టరీ అండి. ఇది మనం ఏదో కల్పించి చెబుతున్నది కాదు. అతని పేరు మీరు గూగుల్లో మీరు సెర్చ్ చేసినా కానీ అతనికి సంబంధించినటువంటి వికీపీడియాలో అతనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు చూడగలరు. హెన్రీ డ్యునాంట్ ఇతను ఒకానొక సమయంలో ఇతను వచ్చేసి యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ అనేటువంటి సంస్థల్లో అతను ఒక మంచి సభ్యుడుగా అతను కొనసాగినట్లుగా కూడా అతని వికీపీడియా చదువుతున్నప్పుడు మనకు కనబడుతుంది. అంతేకాదు, అదే యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ అంటే అది ఒక చర్చికి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్, అంటే యవనస్తుల మధ్య జరిగేటువంటి సహవాసం అన్నమాట, కూడికలు. అంతే ఒక చర్చికి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో చాలా ఎక్కువగా పాల్గొనేవాడు. దేవుడు పట్ల, బైబిల్ పట్ల అతనుకున్నటువంటి అచంచలమైనటువంటి ఆ విశ్వాసమే అతనిని ఈ రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఏర్పాటు చేయటానికి కారణముగా కనబడుతుంది. అటువంటప్పుడు ఈరోజు బ్లడ్ బ్యాంకులు అంటున్నాం, ఈరోజు రక్తదానాలు ఈరోజు మనం చేయగలుగుతున్నాం, వాళ్ళు స్వీకరించగలుగుతున్నారు. దీని అంతటికీ కూడా ప్రారంభం 1901 అనుకుంటాను సుమారు. అప్పట్లో అతను ప్రారంభించినటువంటి ఈ రెడ్ క్రాస్ సొసైటీ, దాని నుంచి అనేకమైన సంస్థలు పుట్టుకొచ్చేసాయి. కానీ ప్రారంభికుడైనటువంటి హెన్రీ డ్యునాంట్, అతనికి ప్రేరణ, అతనికి స్ఫూర్తి ఏంటంటే అతను నమ్మిన బైబిల్ సమాజానికి మేలు చేయలేదా? బైబిల్ వలన ఈ సమాజానికి కలిగిన మేలేంటి, సమాజంలో సమస్యలకు బైబిల్ ఏం పరిష్కారం చూపించగలదు అని మాట్లాడుతున్నారే. ఇంతకన్నా గొప్ప మేలు ఏం కావాలి చెప్పండి? ఈరోజు మనం రక్తాన్ని ఇవ్వగలుగుతున్నాము, రక్తాన్ని తీసుకోగలుగుతున్నాము. రక్తదాతలు ఈరోజు ఉన్నారు, గ్రహీతలు ఉన్నారు, దాచేవాళ్ళు ఉన్నారు. అసలు ఈ వ్యవస్థ అంతా కూడా ఎలా వచ్చిందన్నప్పుడు ఆరంభం ఇదే కదా, ఆరిజిన్ ఇక్కడే మనకు కనబడుతుంది. దీనికి మూలం ఎవరు అన్నప్పుడు ఆ వ్యక్తే కదా. ఆ వ్యక్తి వెనక ఉన్నది ఎవరంటే వాక్యం కదా, బైబిల్ కదా. అంటే బైబిల్ నిజంగా సమాజానికి ఉపయోగపడిందా, సమాజానికి మేలు చేసిందంటే ముమ్మాటికి. అంటే ఒక స్వచ్ఛంద సేవా సంస్థలు పుట్టుక రావటంలో బైబిల్ యొక్క పాత్ర ఉంది అని చెప్పటానికి ఒక ఆర్గనైజేషన్ మీ ముందు పెట్టాను. ఇక రెండవది మిషనరీస్ ఆఫ్ చారిటీ అనగానే ప్రపంచానికి లేదా మనందరికీ జ్ఞాపకం వచ్చేటువంటి ఒక మాతృమూర్తి ఆవిడే మదర్ తెరీసా. 1950లో ఆవిడ ప్రారంభించినటువంటి మిషనరీస్ ఆఫ్ చారిటీ ఎంత గొప్పది. 2012 నాటికి లెక్కలు చెప్తున్నాను నేను. 2012 అంటే 10 ఏళ్ల క్రితం నాటికి ఈ మిషనరీస్ ఆఫ్ చారిటీ పేరు మీద ప్రపంచవ్యాప్తంగా సుమారు 133 దేశాలలో ఈ మిషనరీస్ ఆఫ్ చారిటీ ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉండటం. మదర్ తెరీసా అంటే తెలియని వ్యక్తి ఎవరుంటారు చెప్పండి? ప్రపంచమంతా కూడా ఆవిడకి ఇచ్చిన బిరుదు ఏంటంటే మదర్. నిన్ను తల్లి అని నీ పిల్లలు పిలుస్తారేమంతే, నిన్ను తల్లి అని, నిన్ను అమ్మ అని నీ కడుపున పుట్టిన పిల్లలు మాత్రమే పిలుస్తారు. కానీ ప్రపంచంలో ఉన్న మనుషులంతా కూడా ఆవిడతో ఏ విధమైనటువంటి సంబంధం లేకపోయినా తల్లి అని ఆవిడని పిలవగలుగుతున్నారు. అంటే ఆవిడలో ఒక తల్లిని చూడగలుగుతున్నారు అని అంటే ఏంటండి ఆవిడ దక్కినటువంటి ఆ గౌరవం, ఏంటి ఆవిడ చేసినటువంటి ఆ పని? మదర్. ఆవిడ పేరే మదర్. ఆవిడ పూర్తి పేరు ఎవరికి తెలియదండి, ఆవిడ పూర్తి పేరు ఎవరికి తెలియదు. కానీ ప్రపంచానికి సుపరిచితమైనటువంటి పేరు ఏంటంటే మదర్గా పరిచయం అయింది. ఆవిడ తల్లిగా, ప్రపంచపు తల్లిగా ఆవిడ పరిచయం అయింది. ఏంటి ఎలాంటిది వారి మధ్య ఆవిడ సేవా కార్యక్రమాలు ప్రారంభించిందో మనకు తెలియదు కాదు కదా. ఎక్కడో యూరోప్ నుంచి మన మధ్యలోనికి ఆసియాలోనికి వచ్చింది, ఆసియాలో మన ఇండియా ఎంచుకుంది, ఇండియాలో కలకత్తా ఎంచుకుంది, కలకత్తాలో మురికివాడలు ఎంచుకుంది. అక్కడ ఎయిడ్స్ రోగులు, కుష్టు రోగులు, అలానే టీబీ పేషెంట్స్ ఎవరండి ఆ రోజు చూశారు. ఈరోజు కూడా ఇంకా మనం ఒక రకంగా అంటరాని వారుగా ఈరోజు మనం చూస్తున్నప్పుడు అసలు ఒక 50 ఏళ్ల క్రితం పరిస్థితి మీరు చూడండి. ఎవరికైనా హెచ్ఐవి ఉందంటే, ఎవరికైనా టీబీకి క్షయవ్యాధి ఉందంటే ఎలా చూసేవాళ్ళు వాళ్ళను?
అలాంటి రోగుల దగ్గరకు వెళ్ళి అలాంటి వారిని చేరదీసి అలాంటి వారికి దగ్గరగా కుష్ఠరోగులు, ఈరోజు కూడా కుష్ఠరోగులను ఎవరైనా పెట్టుకుంటారు చెప్పండి దగ్గర? ఎవరు పెట్టుకోరండి. కుష్ఠరోగులను, సమాజం అసహించుకున్నటువంటి రోగులు కుష్ఠరోగులు, క్షయ, అలానే ఎయిడ్స్ రోగులు, వీళ్ళందరి దగ్గరకు వెళ్ళిందే, వాళ్ళందరినీ అక్కును చేర్చుకుందే, వాళ్ళందరికీ వైద్యం చేసిందే, వాళ్ళందరికీ స్నానాలు చేయించి వాళ్ళందరికీ బట్టలు మార్చి వాళ్ళందరికీ చేతులతో వారందరికీ సేవలు చేసి ప్రపంచవ్యాప్తంగా ఆమె ఏమండి పేరు గాంచింది అని అంటే అసలు అమ్మ ఏంటి నువ్వు ఇన్ని పెట్టడానికి. వీటితో పాటు అనేకమైనటువంటి అనాథ శరణాలయాలు, మరలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అనాథ శరణాలయాలను కూడా ఏర్పాటు చేసి ఎంతోమంది అభాగ్యులు, తండ్రి లేక తల్లి లేక అనాథలుగా రోడ్లెంబటి, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో ఆకలి కేకలతో అలమటిస్తున్న అభాగ్యులైన పిల్లలను దగ్గరకు వెళ్ళి వారిని పట్టుకొని వచ్చి తీసుకొని చక్కగా అందులో పెట్టి వారికి ఆవిడ సేవ చేసింది. ఈరోజు వచ్చేసాయి అనేకమైనటువంటి ఏమండి ఈ సంస్థలు, నేను కాదంటాను, ఈరోజు ఎన్నో వచ్చేసాయి. ఈరోజు అనేకమైన వృద్ధాశ్రమాలు వచ్చేసాయి, ఈరోజు అనేకమైన అనాథ శరణాలయాలు వచ్చేసాయి, ఈరోజు కుష్ఠరోగులకు, ఎయిడ్స్ రోగులకు చూసేటువంటి మంచి పరిస్థితి ఈరోజు వచ్చేసింది. కానీ వీళ్ళందరికంటే మొట్టమొదట ప్రారంభం స్ఫూర్తిగా ఎవరు కనబడుతున్నారు అని అంటే మదర్ తెరిసా గారు కదా. ఇప్పుడు మదర్ తెరిసా గారిని ఆమెను అడుగుదాం, అమ్మ నీకెక్కడదమ్మా ఈ స్ఫూర్తి? నిన్ను చూసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేకమైన సేవా సంస్థలు పుట్టుకొచ్చేసాయమ్మా. నిన్ను చూసి మా దేశంలో కూడా, భారతదేశంలో కూడా చాలా సంస్థల వాళ్ళు ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేసుకున్నారమ్మా. కానీ నీకెక్కడది? నిన్ను చూసి వీళ్ళు, మరి నువ్వెక్కడ చూసావు? నువ్వెక్కడ చూసావు? నువ్వు వీళ్ళకు ప్రేరణ, ఇన్స్పిరేషన్. నువ్వు ఈరోజు అనేక మందికి ఇన్స్పిరేషన్గా ఉన్నావు. నీకు ఇన్స్పిరేషన్ ఎవరు అని మదర్ తెరిసాని అడిగితే ఆవిడ చెప్పే ఒకే ఒక మాట ఏంటో తెలుసా? ఇదిగో నాకు ఈ బైబిల్ నాకు ఇన్స్పిరేషన్ అంటదండి. ఈ బైబిలే నాకు స్ఫూర్తి. ఏంటి బైబిల్ స్ఫూర్తా? మరి వీళ్ళు బైబిల్ ప్రపంచానికి ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు వీళ్ళు. బైబిల్ వల్ల సమాజానికి ఏంటి మేలని అడుగుతున్నారు వీళ్ళు. అంటే బైబిల్ లేకపోతే ఈరోజు ఈ సేవా సంస్థలు లేవా? బైబిల్ లేకపోతే ఈ అనాథ శరణాలయాలు లేవా? ఈ వృద్ధాశ్రమాలు లేవా? బైబిల్ లేకపోతే ఈరోజు ఈ రోగులకు సేవలు అందించే ఈ కార్యక్రమాలు లేవా? అసలు మిషనరీస్ ఆఫ్ చారిటీ అనేది ప్రపంచ దేశాలలో లేదా? లేదు. అమ్మ నిజంగా బైబిలే స్ఫూర్తి, ఆ బైబిలే స్ఫూర్తి. అప్పుడు ఆమెను అడుగుదాం, అసలు బైబిల్లో ఏం చూసి మీరు ఇవన్నీ కూడా ప్రారంభించారు, ఇవన్నీ మీరు చేశారు అన్నప్పుడు బైబిల్లో ఒకే ఒక్క మాట ఆవిడ చెప్పిందండి. ఏంటంటే దేవుడు ఎక్కడో లేడు, దేవుడు ఎక్కడో లేడు. దేవుడు ఎక్కడో గుడిలో ఉంటాడు అనుకుంటున్నారు మీరు. దేవుడు ఎక్కడో కొండల్లో ఉంటాడు అనుకుంటున్నారు. దేవుడు ఎక్కడో అరణ్యంలో ఉంటాడని మీరు అనుకుంటున్నారు. దేవుడు కళ్ళ ముందు కనబడుతున్న మనుషుల్లోనే దేవుడు ఉంటారు. అలా కళ్ళ ముందు కనబడుతున్న మనిషిలో దేవుణ్ణి చూడమని నాకు ఈ బైబిల్ చెప్పిందయ్యా. నిజమా? ఏంటి ఇంత గొప్ప బోధ చేసింది ఆ బైబిల్? అవును. ఎక్కడ? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో ఎవడైనను, 20వ వచనం, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి ఎవడైనను నేను భక్తుడిని, ఎవడైనను నేను నీతిమంతుడిని, ఎవడైనను నేను ఒకవేళ పరిశుద్ధుడను, నేను ఏమనుకుంటున్నారు నా అంత గొప్పవాడు మరెవరు లేరు అని ఒకవేళ నువ్వు అనుకుంటే, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడలా అతడు అబద్ధికుడు. తన సహోదరుడు కుష్ఠరోగంతో ఉన్నాడు కదా అని నువ్వు ద్వేషిస్తున్నావే. నీ సహోదరుడే కదా ఎయిడ్స్ రోగంతో ఉన్నాడు, నీ సహోదరుడే కదా క్షయవ్యాధితో ఉన్నాడు, నీ సహోదరుడే కదా ఆకలితో ఉన్నాడు, నీ సహోదరుడే కదా బట్టలు లేక దిగంబరిగా ఉన్నాడు. ఎవరు వీళ్ళంతా మన సోదరులు కాదా? వాళ్ళంతా ఎవరు మా సోదరులు కాదా? వాళ్ళంతా ఒకే తండ్రి ఆదాము నుంచి వచ్చిన వారు కారా? వాళ్ళందరిలో ఉన్న ఆత్మ దేవునిలోనిది కాదా? అదే చెబుతుందండి. ఆవిడకి అర్థమైందండి, ఆవిడకి అర్థమైంది. బైబిల్ ఏంటో అర్థమైంది ఆవిడకు. బైబిల్ అంటే ఏంటో ఆవిడకి అర్థమైంది. అందుకే ఈ సేవా సంస్థలను ప్రారంభించగలిగింది, అనేక మందికి సేవ చేసింది. తనకున్నటువంటి శరీర సంబంధమైన కోరికలన్నీ కూడా తెంచుకుంది, త్యజించింది. ఏంటండి? ఎక్కడ యూరప్ దేశం, ఎక్కడ ఆసియాలో ఉన్న మన భారతదేశం ఎందుకు రావాలి చెప్పండి? ఏం సంపాదించుకుంది, ఏం కూడబెట్టుకుంది చెప్పండి ఈ భూమి మీద? లేదు. నా జీవితం
సేవకు అంకితం అయిపోవాలి. నా జీవితం సమాజానికి అంకితం కావాలి. నా జీవితం అనేక మంది జీవితంలో వెలుగును నింపగలిగితే చాలు, అనేక కుటుంబాలలో సంతోషాన్ని నింపగలిగితే చాలు, అంతకన్నా నా జీవితానికి ఇంకేమీ అవసరం లేదన్నంతగా వృద్ధాప్యము వరకు కూడా సేవలోనే ఎదుటివారి సేవలోనే తరించిపోయినటువంటి ఒక మాతృమూర్తి కాదా మదర్ తెరీసా? ఇదే మాట అండి, ఇదే మాట. ఏమంటారండి 20 వచనంలో, ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ఆయా పలు కారణాల చేత ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు, అతడు దేవుని ప్రేమికుడు కాదు, దేవుని భక్తుడు కానే కాదు, అతడు అబద్ధికుడు. తాను చూచుచున్నటువంటి తన సహోదరుని ప్రేమించని వాడు తాను చూడని దేవుణ్ణి ఎలాగూ ప్రేమించును అన్నాడు. అంటే కనిపించని దేవుణ్ణి ప్రేమించటం అనంటే కళ్ళ ముందు కనబడుతున్న సహోదరుని ప్రేమించటం. ఈ మాటేనండి. అంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని ఏంటి రుజువేంటి అంటే, కళ్ళ ముందు సహోదరుని ప్రేమిస్తే ఎవరిని ప్రేమించినట్టట? దేవుణ్ణి ప్రేమించటం. అందరికీ మదర్ తెరీసా స్ఫూర్తిగా కనబడితే, ప్రేరణగా కనబడితే, ఆవిడకి ప్రేరణ ఇచ్చింది ఏంటన్నమాట? బైబిల్ ప్రేరణ. అంటే ఈవిడ కూడా అనేకమైన స్వచ్ఛంద సేవా సంస్థలు కదా ఇవన్నీ కూడా. అంటే ఈ స్వచ్ఛంద సేవా సంస్థల వెనుకున్నటువంటిది ఏంటన్నప్పుడు, వ్యక్తులుగా మన కళ్ళ ముందు కనబడుతుంటే ఆ వ్యక్తుల వెనుకున్నది ఏంటో తెలుసా? వాక్యం. ఆ వ్యక్తుల వెనుకున్నది ఏంటంటే బైబిల్. అంటే బైబిల్ ఒక హెన్రీ డ్యునాంట్ని ఆయన్ను ప్రభావితం చేసింది. రెడ్ క్రాస్ సొసైటీ అనేది స్థాపించడానికి కారణమైంది. ఇదే బైబిల్ ఒక మదర్ తెరీసాను ప్రభావితం చేసింది. ఆవిడ ద్వారా అనేకమైనటువంటి సేవా సంస్థలు రాగలిగాయి. అలానే ఒక పండిత రమాబాయి అని మన దేశస్తురాలు ఆవిడండి. ఇప్పుడు చాలామంది ఈ పిచ్చి మూర్ఖులైన మతఛాందసవాదులైన వారు ఎందుకంటే వాడు మనసంతా కూడా విషంతో నిండిపోయింది, మతఛాందసవాదంతో నిండిపోయింది. అలా మనసంతా కూడా మతం అనేటువంటి మత్తుతో, మతఛాందసవాదంతో నిండిపోయిన వాడికి అందులో మంచిని చూసేటువంటి అవకాశం లేదు, మంచిని చూసే మనసు కూడా లేదు, రాదు. ఎందుకంటే వాడు ఏం చేశాడు అనంటే, వాడి మనోనేత్రములు వాడు తెరవబడకుండగా వాడికి అంధత్వము గుడ్డితనాన్ని వాడు కలగ చేశాడు. అందుకే ఎప్పుడైతే ఆ ముసుగు తొలగిపోతుందో అప్పుడే ఆవిడలో ఉన్న మంచి కనబడుతుంది. వాడిలో ఉన్న గుడ్డితనం ఆ పొర పోనంత వరకు ఆవిడలో చెడు లోపమే కనబడుతుంది. అందుకే మదర్ తెరీసా మీద కూడా ఆ మధ్యకాలంలో వచ్చినట్టు రూమర్స్ చాలా బాధించేశాయండి. ఏ రోజు ఆరోగ్యంగా ఉన్నా, మంచిగా ఉన్నా సమాజంలో ఇప్పటికీ కుల వివక్షత మనకు తెలియంది కాదు కదండి. ఈరోజు ఇప్పటికీ స్టిల్ ఈ రోజు వరకు కూడా స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయిపోతున్నా కానీ భారతదేశానికి ఇప్పటికీ అక్కడక్కడ కులం పేరుతో మనుషుల్లో ఎంత నీచంగా, ఎంత అమానవీయంగా, ఎంత క్రూరంగా వాళ్ళ పట్ల ప్రవర్తిస్తున్నారో కొన్ని వార్తలు చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు ఇంకా పోలేదా ఈ కుల పిచ్చి, ఈ కులగజ్జి ఈ దేశానికి అనిపిస్తుందండి నిజంగా. అంటే ఇలాంటి వీళ్ళు మనిషిగా చూడని వీళ్ళు, అదే మనిషిలో ఒక రోగం ఉంటే వీళ్ళని దగ్గర రానివ్వగలరా చెప్పండి? కులం పేరుతో దూరం పెట్టిన మనిషి అదే కులంలో ఉన్నవాడికి, వాడికి ఒక రోగిగా ఉంటే, వాడు ఒక కుష్ఠరోగితో ఉంటే దగ్గర రానివ్వగలరా? మైక్ ఉంది కదా, మీడియా ఉంది కదా, నాకంటూ వెనకాల ఫాలోయింగ్ ఉంది కదా అని మీడియా ముందుకు వచ్చి మైక్ పట్టుకొని మంచి వ్యక్తుల మీద కూడా ఆరోపణలు చేస్తే నిజాలైపోతాయా? ఎంతగా అసహించుకుంటారో అర్థం కావట్లేదు జనాలు ఇలాంటి వారిని. పోనీ ఈవిడ విదేశస్తురాలు పక్కన పెడదాం, మన దేశస్తురాలు పండిత రమాబాయి, మీరు వినే ఉంటారు. మహారాష్ట్రకు చెందిన ఆవిడ పండిత రమాబాయి గారు. ఆవిడ చేసినటువంటి గొప్ప కార్యం ఏంటో తెలుసా అండి? ఆవిడ కూడా ప్రభువుని నమ్మింది. ఆవిడ కూడా ఒక సనాతనమైనటువంటి చక్కటి హిందూ సాంప్రదాయం కలిగినటువంటి గొప్ప కుటుంబం నుండి పుట్టిందండి. సనాతన సాంప్రదాయం కలిగినటువంటి హిందూ కుటుంబం నుంచే వచ్చింది పండిత రమాబాయి.
వచ్చిన ఆవిడ ముక్తి మిషన్ అనేటువంటి ఒక సంస్థను ఆవిడ కూడా ఏర్పాటు చేసింది. అందులో ఆడపిల్లలైన వారికి, అందులో తక్కువ కులంలో ఉన్న వారికి అసలు చదువు అనేది కానీ వాళ్ళు బయటికి రాకూడదు అనేటువంటి భయంకరమైన నిషేధమైనటువంటి ఆజ్ఞలు అమలవుతున్న కాలంలో వాళ్ళందరికీ కూడా ముక్తిని, వాళ్ళందరినీ కూడా ఆ బానిసత్వం నుంచి విడిపించి వాళ్ళందరినీ చదువుకునే విషయంలో వాళ్ళందరినీ ఎంతో ప్రోత్సహించినటువంటి ఒక మంచి స్త్రీగా ఆవిడ మనకు కనబడుతుంది. ఓకే, ఆవిడ ప్రభువుని అంగీకరించింది. కోర్స్ అయితే ఏంటని ఒకవేళ అనొచ్చు, ఆవిడ ప్రభువును అంగీకరించడమే కాదు, ఆవిడ జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతం, ఆవిడ చేసినటువంటి ఒక మంచి కార్యం ఏంటంటే, దాన్ని జూమ్ చేయి, దాన్ని చేసిన మంచి కార్యం ఏంటో చెప్పమంటారా? ఏమంటే అంతవరకు కోట్ చేసిన దాన్ని చదువుతాను, చూడండి, జాగ్రత్తగా చూడండి. ఆవిడ బైబిల్ ఏం చేసిందనే కదా, బైబిల్ ఏం చేసిందనే కదా ప్రశ్న. బైబిల్ ఈ సమాజానికి ఏం చేసింది అన్నదే కదా నీ సమాధానం. బైబిల్ ఏమి చేయకపోతే, బైబిల్లో ఏమీ లేకపోతే, ఈవిడ మరాఠీ, మాతృభాష మరాఠీ, మహారాష్ట్రలో పుట్టింది, మరాఠీకి చెందినటువంటి ఈ పండిత రమాబాయి గారు బైబిల్లో ఏమీ లేకపోతే, బైబిల్ సమాజానికి అవసరమైనది కాదు అని అనుకుంటే, ఈవిడ మాతృభాష మరాఠీ అయితే అమెరికా, ఇంగ్లాండ్ దేశాలకు వెళ్ళి అక్కడ హిబ్రూ గ్రీకు నేర్చుకుంది. ఆమెను అడిగాం, ఎందుకమ్మా మీకు ఇప్పుడు హిబ్రూ భాష, మీకు ఎందుకమ్మా ఇప్పుడు గ్రీకు, మీరు హిబ్రూ గ్రీకు నేర్చుకోవాల్సిన పని ఏంటంటే, ఎలానైనా బైబిల్లో నేను నా మాతృభాషలోనికి మరాఠీలోకి అనువదించాలి. ఎందుకమ్మా బైబిల్ సమాజానికి ఉపయోగపడదంటున్నారు కదా, ఎందుకు, ఎవరు చెప్పారు? బైబిల్ సమాజానికి ఉపయోగపడని పుస్తకం అని ఎవరు చెప్పారు? పనికి మాలిన మూర్ఖులు చెబుతారు, మత పిచ్చి పట్టిన మత ఛాందస్యవాదులు మాట్లాడతారేమో, కానీ బైబిల్లో ఉన్న సారం ఏంటో అర్థం చేసుకున్న దానిగా చెప్తున్నాను. నా ప్రజలైనటువంటి వారికి, నా మరాఠీలకు ఖచ్చితంగా బైబిల్లో ఉన్న సంగతులు వాళ్ళకు తెలియాలి అని ఆవిడ చూడండి, బైబిలును సాధారణ మరాఠీలోకి అనువదించడానికి హిబ్రూ మరియు గ్రీకులను నేర్చుకున్నారు. ఏంటండి హిబ్రూ గ్రీకు నేర్చుకోవటమా? మనకున్న తెలుగే సరిగ్గా చదవటం రాదు, చదవమంటే ఎవ్వరూ సైలెంట్గా, అందులో సభలో చదవమన్నప్పుడు, సెమినార్ చదవమంటే ఎవ్వడూ మాట్లాడు. ఎందుకు? నాలుక 10 వంకలు తిరుగుతుంది బైబిల్ చదివేటప్పుడు. మరి తిన్నగా చదవలేరు కదా, ఎక్కడ పొరపాటు జరిగితే అంతమందిలో ఏమైపోతామోనని. మనకు ఉన్న మాతృభాషలో మనం చదువుకున్న భాష, మాట్లాడే భాష, నేర్చుకున్న భాష, ఇందులోనే బైబిల్ సరిగా చదవనప్పుడు ఇక హిబ్రూ నేర్చుకోవాలి, గ్రీకు నేర్చుకోవాలి, అందులో చూడు బైబిల్ అనువాదం చేయాలి. ఇది మన జీవితంలో జరిగే పని అంటారు? ఇదేమైనా? ఎంత బాధ అనిపిస్తుంటుందండి అప్పుడప్పుడు కొంతమందిని చూస్తుంటే. చదవటం కూడా చేత కాదు, బైబిల్ చదవటం కూడా రెఫరెన్స్ చెప్పిన 10 నిమిషాలకు కానీ ఏమంటే దొరకదండి మన వాళ్ళకు. అంటే అంత ఇదిగా ఉంటారనమాట, అంత అనుభవం ఉంది అందులో. రాదు, ఎందుకు? ఎప్పుడు తీస్తే కదా, అలవాటు ఉంటే కదా చదవాలి. ఆవిడకు బైబిల్లో ఏమీ లేకపోతే, బైబిల్ ఉపయోగపడేటువంటి పుస్తకం కాకపోతే, బైబిల్ వలన మేలు జరిగే అవకాశం లేకపోతే, ఆవిడ హిబ్రూ గ్రీకు నేర్చుకొని తన మరాఠీలోకి బైబిల్ అనువాదం చేయాలని అంత కోరిక ఎందుకయ్యా ఆవిడకు? ఈవిడ ఎవరో కాదే, పండిత. ఇంకో మాట చెప్తాను, పండిత అనేటువంటి ఈ బిరుదు మొట్టమొదట మన దేశములో స్త్రీలలో పండిట్ లేదా పండిత అనేటువంటి ఈ పురస్కారాన్ని పొందుకున్న మొట్టమొదటి స్త్రీ ఎవరంటే ఈవిడేనండి. మొట్టమొదట ఈవిడే, పండిత రమాబాయి. మరి ఈవిడికి ఏంటి బైబిల్ మీద అంత ఆసక్తి? అంటే సంథింగ్ బైబిల్లో ఏదో ఉంది, ఈ సమాజానికి మేలుకరమైన, సమాజానికి ఉపయోగకరమైన ఏవో సంగతులు బైబిల్లో ఉన్నాయి కనుక అవి సాధారణ ప్రజలు కూడా తెలుసుకోవాలి, వాళ్ళకు కూడా, వాళ్ళ చేతుల్లో కూడా బైబిల్ వెళ్ళాలి అని ఈవిడ ఇంతగా బైబిల్ కోరుకుంటే, బైబిల్ అనువాదం చేయాలని ఈవిడ ఇంత కోరుకుంటే, ఈరోజు బైబిల్ తీసుకొని వెళ్ళి పంచుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియట్లేదు. ఇక్కడ పంచొద్దని ఎందుకు అంటున్నారో తెలియటం లేదండి. వీళ్ళని ఏమనాలి చెప్పండి? వీళ్ళని ఏమనాలి? ఈవిడ మన దేశస్తురాలే కదా, మన ప్రక్కన మహారాష్ట్ర దేశస్తురాలే కదా, ఆవిడ కూడా ఒక హిందూ సాంప్రదాయం నుంచి వచ్చినటువంటి కుటుంబం నుంచి వచ్చిన ఆవిడే కదా. ఆవిడేమో నేను అనువాదం చేయాలి బైబిల్ అని పట్టుకొని హిబ్రూ గ్రీకు నేర్చుకుంటే, అనువాదం చేసిన బైబిల్ పంచుతుంటే పంచొద్దంటున్నారేంటి? మీరు పంచొద్దంటున్నారేంటి? అంటే ఎవడో మీకు విషం ఎక్కించాడు, మీకు ఎవరో విషం ఎక్కించారు, మిమ్మల్ని ఎవడో కాటు వేశాడు, ఎవరో స్వార్థపరుడైన వాడు. బైబిల్ సమాజానికి మేలు చేయలేదా? ఇలా చెబుతూ పోతే ఎన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు, ఆ స్వచ్ఛంద సేవా సంస్థల్లో రెడ్ క్రాస్ సొసైటీ ఒకటి చూసాం, మిషనరీస్ ఆఫ్ చారిటీని చూసాం, ఇక్కడ ముక్తి మిషన్,
ఇక్కడ పండిట్ రమాబాయి గారిని మనం చూసాం. ఆ తర్వాత మనందరికీ తెలిసినటువంటి ఒరిస్సాలో ఏమంటే 96, 97 ఆ ప్రాంతంలో చంపబడినటువంటి గ్రహం స్టెయిన్. ఆయన మనకు తెలియంది కాదు. ఆయన ఎవరు? ఎక్కడో ఆస్ట్రేలియాలో పుట్టాడు, చక్కగా డాక్టర్ చదువుకున్నాడు. అదే ఆస్ట్రేలియాలో డాక్టర్గా చదువుకొని క్లినిక్ పెట్టి హాస్పిటల్ పెట్టుకొని లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. ఆయన లగ్జరీ జీవితం జీవించవచ్చు. కానీ అంత గొప్ప చదువుకుని కూడా, ఆ రోజులు డాక్టర్ అంటే మామూలు విషయమా? అంత గొప్ప చదువుకుని కూడా ఆస్ట్రేలియా దేశాన్ని వదిలేసి మన దేశానికి రావటం, మన దేశంలో మరలా ఒరిస్సా, ఇప్పటికీ వెనకబడిన రాష్ట్రంగానే మనం చూస్తున్నాం ఒరిస్సా. ఆ ఒరిస్సా రాష్ట్రంలో మరలా ఏ ప్రాంతాన్ని ఎంచుకున్నాడో తెలుసు కదండి. ఆదివాసీలు, గిరిజనులు ఉండే, ఎక్కడో కొండలు, ఎక్కడో గుహలు, ఎక్కడో అరణ్యం, అందులో అక్కడ మరలా ఎవరి దగ్గరికి వెళ్ళాడో తెలుసా? కుష్ఠరోగంతో బాధపడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడండి. ఏంటండి ఆ కమిట్మెంట్ చెప్పండి? ఏంటండి ఆయనకు ఆ సర్వీసు మోటో? ఏంటయ్యా గ్రహం స్టెయిన్ గారు ఏంటి మీకేనంటే, అవును నాకు బైబిల్ నన్ను ఇక్కడ పంపింది, బైబిల్ పంపింది నన్ను, బైబిల్లో ఉన్న దేవుడు నన్ను పంపించాడు ఇక్కడికి. ఎందుకంటే దేవుడు ఎక్కడో లేడు. దేవుడు ప్రేమించడం అంటే ఏదో కాదు. ఎవరు కష్టంలో ఉన్నారు, ఎవరు ఆపదలో ఉన్నారు, ఎవరు రోగంతో ఉన్నారు, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరు లేమిలో ఉన్నారు, చూడు వాళ్ళను నన్ను చూడు, వాళ్ళకి చేస్తే నాకు చేసినట్టు కాదా అన్న ఆ మాటలే నాకు స్ఫూర్తి. ఆ మాటలన్నీ ఇక్కడ పంపించాయ్యా. వచ్చాడు, ఎంతోమంది కుష్ఠరోగుల జీవితాలలో వెలుగులు నింపాడు, ఎన్నో కుటుంబాలలో ఆనందాన్ని, సంతోషాన్ని నింపాడు. కానీ ఇది చూసి ఓర్చుకోలేక, భరించలేక మత ఛాందసవాదులైన వారిలో ధారాసింగ్ అనేవాడు, తనతో పాటు ఉన్నటువంటి మరికొంతమంది మూర్ఖులైన వారు చేసిన ఒక భయంకరమైనటువంటి పని మీకు తెలియంది కాదు. ఒకరోజు అర్ధరాత్రి తన కుమారుడిద్దరితో పాటు పరిచర్యకి వెళ్ళాడు. వరకు ఏమంటే రోగుల మధ్యకు వెళ్ళాడు, వారితో మాట్లాడాడు, వారిలో ఒక ధైర్యాన్ని నింపాడు. ఎందుకంటే నీ వాక్యము నన్ను బ్రతికించాను, బాధలలో అది నాకు నెమ్మది కలిగించాను. అవును, రోగంతో బాధపడుతున్నారు, అందరి చేత అసహించబడిన వారుగా ఉన్నారు. మరి వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపాలంటే, వాళ్ళని నెమ్మది కలిగించాలంటే దేవుని మాటే వాళ్ళని నెమ్మది కలిగించాలి. కనుక వైద్యం చేశాడు, వారికి ధైర్యంతో కూడుకున్న మాటలు చెప్పాడు. దీన్ని ఈ మత పిచ్చి పట్టిన ఈ మత ఛాందసవాదులు మత మార్పిడి అనే ఒక ముద్ర వేసేశారు. ఇప్పుడు మతం మార్చేస్తున్నాడో అని లేనిపోని తప్పుడు ప్రచారాలు చేసి అర్ధరాత్రి వస్తుండగా దారిలో అడ్డుకొని వారిని కారు లోపలనే బంధించి పెట్రోలు పోసి నిప్పంటించగా ఎలా కాలి బూడిదగా మారిపోయారో మనకు తెలియంది కాదు. ఇది మన దేశాన్ని ప్రేమించి, మన పొరుగున ఉన్న ఒరిస్సా రాష్ట్రాన్ని ప్రేమించి, ఆదివాసీలు, గిరిజనులైన వారి మధ్యకు, కుష్ఠరోగులైన వారి మధ్యకు, దేశంలో ఎంతోమంది ఉండే, ఎవరు ఎందుకు వెళ్ళలేకపోయారు అక్కడికి? ఎవరు ఎందుకు చేయలేకపోయారు ఆ కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి? ఎక్కడో విదేశీయుడు వచ్చి చేయాలా? చేసినందుకు సన్మానించాలి కదా, చంపుతారా? మీరు చెయ్యరు. చేసేవాడిని చెయ్యనివ్వకపోగా చంపేసే ఇంత రాక్షసత్వం కలిగినటువంటి మనుషులు ఉన్నారా మన మధ్య, మన చుట్టూ? ఎవడు ఒక గ్రహం స్టెయిన్ పుట్టడానికి కారణం, గ్రహం స్టెయిన్ ఒక సేవకుడుగా ఈరోజు మనం చూడగలుగుతున్నాము అని అంటే, ఒక గొప్ప సేవామూర్తిగా అతనిలో మనం చూడగలిగామంటే కేవలం వాక్యమేనండి. చనిపోయిన తర్వాత దేవుడు తను చనిపోయాడు, తన బిడ్డ కుమారులు ఇద్దరు, ఆఖరికి భార్య మిగిలింది, కుమార్తె మిగిలింది. దేశం అంతా అల్లకొల్లలం అయిపోయింది. మీకు తెలుసో లేదో ఆ సమయంలో ఏముండే అన్ని పేపర్స్లో అదే మెయిన్ న్యూస్. ఆ రోజు ప్రపంచం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది, అట్టుడికిపోయింది. ఇంకా నయం ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు, ప్రింట్ మీడియా కూడా ఇంతగా లేదు ఆ కాలం. అతనికి శిక్ష పడాలి. అరెస్ట్ చేశారు ఆ వ్యక్తిని, జైల్లో పెట్టారు. న్యాయమూర్తి అడుగుతున్నాడు, అమ్మా ఏం చేయమంటావమ్మా? ఇదిగో నీ భర్తను చంపినవాడు, నీ కడుపున పుట్టిన 2 పిల్లలు చంపినవాడు వాడికి ఎదురుగా బోన్లోనే ఉన్నాడు. వాడికి ఐపీసీ సెక్షన్ ప్రకారంగా, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా ఎలాంటి వాడిని ఖచ్చితంగా ఉరితి చంపాలమ్మా, అది మా పీనల్ కోడ్ అదే చెప్తుంది మాకు. కానీ నువ్వేం చెప్తావో నేను అడుగుతున్నావు, నీ అభిప్రాయం ఏంటో చెప్పమ్మా అన్నాడు. అప్పుడు ఆవిడ చెప్పిన ఒకే ఒక మాట, అయ్యా వాడిని క్షమించి వదిలేసేయండి అయ్యా, క్షమాభిక్ష పెట్టేసేయండి, వద్దు. ఎందుకంటే నా ప్రభువు నాకు నేర్పించింది అదే, బైబిల్ నేర్పించింది అదే. నా ప్రభువును సిలువలో చంపుతున్నప్పుడు, తను చంపుతున్న వారి విషయంలో కూడా పరమందున్నటువంటి ఆ తండ్రిని ఆయన అదే వేడుకున్నాడు.
తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు నాయన, వీరికి క్షమించు అన్నాడు. ఆయనకు భార్యగా నేను కూడా అదే కోరుకుంటున్నాను. నా పిల్లలే నా కళ్ళ ముందే సజీవ దహనం అయ్యారు, చేసినవాడు కళ్ళ ముందే ఉన్నాడు. ఎవరికి చెప్పండి ఆ మనసు? చరిత్రలో కని విని ఎరుగని మాట తన నోట వచ్చింది అని అంటే, వింటున్న మనకే కంట్లో నీళ్లు తిరుగుతున్నాయనంటే, అనుభవించిన ఆ మాతృమూర్తి భర్తను పోగొట్టుకున్నటువంటి ఒక భార్యగా, ఒక విధవరాలిగా ఎంత కసి ఉండాలండి వాడి మీద చెప్పండి, ఎంత కోపం ఉండాలండి. మన పిల్లల్ని ఒక మాట అన్నారంటేనే మనం భరించలేమే, మరో మాట అనే అంతవరకు ఇంత ఘోరం. బైబిల్ ప్రభావం లేదా సమాజం మీద? సమాజం మీద బైబిల్ ప్రభావం లేదనుకుంటున్నావా? లేదంటే దారాసింగ్ అనేవాడు వాడి కుటుంబానికి దూరం అయిపోవాలి, ఈరోజు ఉరి తీయబడాలి. నా కుటుంబం పోని, నా కుటుంబాన్ని పోగొట్టుకున్న ఎదుటివాడి కుటుంబం ఉండాలి అని కోరుకునే గొప్ప మనసు వెనుకున్నది ఏంటో తెలుసా సోదరా? బైబిల్. ఇది బైబిల్. బైబిల్ సమాజానికి మేలు చేయలేదా? బైబిల్ సమాజానికి మంచి చేయలేదా? ఎవరు చెప్పారు? ఇలా మాట్లాడుతూ వెళితే, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే బైబిల్ వలన ఈ సమాజానికి జరిగిన మేలులు, కలిగిన మేలులు, ఈ సమాజంలో ఉన్న ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని చూపించిన బైబిల్ అని మాట్లాడితే ఎన్నైనా చెప్పగలం. ఇది కేవలం ఒక స్వచ్ఛంద సేవా సంస్థల విషయంలో మాత్రమే మనం చూసాం. ఇక ఎన్నో విషయాలలో బైబిల్ ప్రభావితం చేసింది. నెక్స్ట్ రంగాన్ని మనం చూడగలిగితే, తర్వాత రంగం రాజకీయ రంగం మీద కూడా బైబిల్ చాలా ప్రభావాన్ని చూపించింది. రాజకీయం, పాలిటిక్స్ అని ఒకవేళ మనం మాట్లాడితే, ఈ పాలిటిక్స్, ఈ రాజకీయ రంగంలో ఈరోజు ప్రతి దేశానికంటూ ఒక చట్టం ఉంది, ప్రతి దేశానికంటూ ఒక రాజ్యాంగం. ఏమంటే దేశాలన్నీ కూడా బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి వేరైపోయి స్వతంత్ర దేశాలుగా మారిన తర్వాత ప్రతి దేశము కూడా ఆ దేశాలకంటూ ఒక చక్కటి రాజ్యాంగాన్ని రూపొందించుకునే మన దేశానికి ఒక చక్కటి రాజ్యాంగం ఉంది. అంబేద్కర్ గారి సారథ్యంలో ఏర్పడిన రాజ్యాంగం. ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం. అయితే ప్రతి దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంగతులు అవి ఎక్కడి నుంచి కాపీ చేసినవో తెలుసా? ఎక్కువ మెజారిటీ బైబిలే బేస్. నీకు తెలియకపోతే తెలియనట్టుగా ఉండు, తెలిసినట్టుగా మాట్లాడకు. నీకు తెలియదు, నీకు విషయం తెలుసా, వెంటనే మాట్లాడుతున్నావు అని అంటే, ఆలోచన చేయకుండా మాట్లాడుతున్నావు అంటే నీకు ఏమీ తెలియని, ఏమీ లేని ఎగిరిపడే ఆకు అని మాకు తెలుసు. ఏమీ లేని ఆకే ఎగిరిపడుతుంటుంది, మీకు తెలుసుగా. మీకు తెలిసిన సామెతే, ఏమీ లేని ఆకు ఎగిరిపడుతుంది, అన్నీ ఉన్న ఆకు అణిగి ఉంటుంది, ఆలోచించి మాట్లాడుతుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి రాజ్యాంగం వెనుక బైబిల్ కనబడుతుందయ్యా. బైబిల్ ఉంది, లేదు అని నువ్వు మాట్లాడవాకు. నీకు ఏ సెక్షన్లు ఎలా బైబిల్ నుంచి తీశారో, ఎలా మార్పులు చేశారో, ఎలా చేశారో చెప్పాలంటే అదొక పెద్ద పాఠం, అదొక పెద్ద సబ్జెక్ట్ అది. కానీ ఉంది, అందులో అనుమానం లేదు. ఇక ఏమంటే రాజకీయ రంగంలో ఆ బైబిల్ యొక్క ప్రభావాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఏమంటే అమెరికా ఈరోజు ప్రపంచ దేశాలలో అగ్రదేశముగా ఈరోజు వెలుగొందుతున్నటువంటి అమెరికా దేశానికి మొట్టమొదట ప్రెసిడెంట్ తెలుసు కదండి. అమెరికా దేశం ఏర్పడిన తర్వాత అమెరికా దేశానికి మొట్టమొదట యుఎస్ ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్, మీకు తెలుసు. అతని పేరు మీదనే కదా వాషింగ్టన్ DC రాజధాని ఆ పేరు పెట్టారు, జార్జ్ వాషింగ్టన్. ఆయన ప్రధానిగా ఆ రోజు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాగా ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజు బైబిల్ మీదనే ప్రమాణం చేసి ఆయన ప్రమాణ స్వీకారం చేసినట్టుగా మనం చూస్తుంటాం. ఆయనే జార్జి వాషింగ్టన్. ఆయన ఆ రోజు ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రముఖ రాజకీయవేత్తగా, ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిగా, ఒక అగ్రరాజ్యానికి ప్రెసిడెంట్గా ఆయన బైబిల్ గురించి మాట్లాడిన ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ప్రభువైన దేవుడు మరియు బైబిలు లేకుండగా ప్రపంచాన్ని పాలించడం అసాధ్యం. ఇది నేనన్న మాట కాదు. ఒకరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకు మొట్టమొదటి ప్రెసిడెంట్ అయినటువంటి జార్జ్ వాషింగ్టన్, అతను బైబిల్ కొరకు చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రభువైన దేవుడు బైబిలు లేకుండగా ప్రపంచాన్ని పాలించటం అసాధ్యం. అంటే ఈరోజు నేను ఈ అమెరికా రాష్ట్రాన్ని పాలించాలి అన్నా, ప్రపంచంలోని ప్రతి దేశము చక్కటి పరిపాలనను అందుకోవాలి అన్నా,
బైబిలే మూలం. బైబిల్ లేకపోతే పాలించటం కష్టం. నువ్వు ఒకవేళ అనాలనుకుంటే ఆయన అను, బైబిల్ అనకు, మమ్మల్ని అనకు. అది నిజం. అది అందుకే ముందుగా మీకు ఒక విషయం చెప్పాను. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రాజ్యాంగాలు ఎక్కడి నుంచి తీశారు, అనేకమైన సెక్షన్స్ బైబిల్లో నుంచే తీశారు అన్న మాట అందుకే చెప్పాను మీతో నేను. ఇది కేవలం ఒక జార్జ్ వాషింగ్టన్ యొక్క అభిప్రాయమే కాదండి. తర్వాత ఒక అబ్రహాం లింకన్, తర్వాత వచ్చినటువంటి వాళ్ళు అబ్రహాం లింకన్ గురించి చరిత్ర చదువుతున్నప్పుడు నిజంగా ఇతను చాలా చాలా అంటే చాలా గొప్పవాడండి. ఒకప్పుడు నిజంగా ఇతని పరిస్థితి ఏంటంటే, ఇతని ప్రారంభం ఏంటంటే చెప్పులు కుట్టుకునేవాడు. మీకు తెలుసో లేదు, అబ్రహాం లింకన్ చెప్పులు కుట్టుకునేవాడండి. ఒక చెట్టు కింద తన తండ్రి చెప్పులు కుట్టేటువంటి వృత్తిలో భాగంగా తనతో పాటు వెళ్ళి తండ్రికి సహాయం చేసుకుంటూ చెప్పులు కుట్టుకునేటువంటి ఒక వ్యక్తిగా సాధారణమైన జీవితంగా ప్రారంభించిన ఆయన ఒకానొక రోజు అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు అని అంటే అసలు నిజంగా నమ్మలేని నిజం అంటారు చూసారా. అది చెప్పులు కుట్టుకునేవాడు ప్రపంచాన్ని ఏమండి అగ్రరాజ్యమైన అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యాడా? ఈరోజు మీరు న్యూస్ చూస్తున్నారేమో, ఇంగ్లాండ్ దేశానికి మరొక ఇండియా అతను రేపు ప్రెసిడెంట్ కాబోతున్నాడు అని. నిజంగానండి చాలా గొప్ప సంగతి అది. ఎందుకో తెలుసా, ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవులైన వారు, వారికి ఉన్నటువంటి గొప్ప మనసు అండి అది. ఎందుకంటే మతాన్ని చూసేవారు కాదు, కులం చూసేవారు కాదు, ఏ జాతో అని చూసేవాడు కాదు. బైబిల్ను బేస్ చేసుకుని వచ్చినటువంటి రాజ్యాంగం. అందుకే స్వాగతిస్తారు. ఎవరైతే ఏంటి, ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు మేలు చేయాలి. అదే మనం అనుకో, వీడు మన కులమేనా, వీడు మన మతమేనా, వీడు మన ప్రాంతమేనా, వీడు మన గోత్రమేనా. ఈరోజు అదే కదండి, ఈరోజు మనది ఇది. సిగ్గుపడాలి కదండి మనం. వాళ్ళని చూసి నిజంగానే నేర్చుకోవాలండి. మరి అంతే కదా, మన దేశస్తుడు అవుతున్నాడో ఓదర కొడుతున్నారు. గొప్ప సంగతి, మన వాడు అవటం చాలా గొప్ప గ్రేట్ అది. కానీ మన వాడిని అంత ఎత్తుకు తీసుకెళ్ళిపోయి వాళ్ళ తల మీద కూర్చోబెట్టుకుంటున్నారే. ఇప్పుడు వాళ్ళు వద్దనుకుంటే అవదు, అంతే కదండి. ఇప్పుడు తనకు అవగలడా? అవడు కదా. ప్రతి రౌండ్లో గెలుస్తున్నాడు అంటే, ముందుకు దూసుకొని పోతున్నాడు అని అంటే వాళ్ళంతా కోరుకుంటున్నారు. వాళ్ళు అతను తీసుకెళ్ళి అయ్యా నువ్వే కావాలి మాకు అంటున్నారు అని అంటే ఎంత మంచి మనసు అండి అది. ఇలా ఎందుకు ఆలోచించారు? అంటే ఇక్కడ మనకున్నటువంటి అతిపెద్ద దరిద్రం ఏంటంటే చెప్పాను కదా, ఈ కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో మన దేశం కొట్టుకున్నంత వరకు, ఈ గొడవలు పడినంత వరకు, ఈ కలహాలతో ఉన్నంత వరకు మన దేశం ఏం డెవలప్ అవుతుంది చెప్పండి? కళ్ళ ముందు అంత మాయ జరుగుతుంది, గారడే జరుగుతుంది. ఆర్థికమైనటువంటి సమస్యలు మన దేశానికి ఇంకా కళ్ళ ముందు రాబోతున్నాయి భవిష్యత్తులో. ఏవో మాటల గారడి, అంత మాటల గారడితో ఏదో జరుగుతుంది మీ కళ్ళ ముందు. ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా అరచేతిలో స్వర్గం చూపించడానికి చూపించేస్తున్నారు. కానీ వెనకాల తెలియకుండా జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి కార్యక్రమాలు. నిజంగానండి ఒకప్పుడు ఈ 1982 ఆ టైంలో అనుకుంటాను, మన రూపాయి విలువ అమెరికా డాలర్తో పోల్చిన 10 రూపాయలు ఉండేదండి. 10 రూపాయలు అంటే మనం 10 రూపాయలు ఇస్తే వాళ్ళు $1 ఇచ్చేవాళ్ళు. 2012కు వచ్చేటప్పటికి 55 రూపాయలకేమో వెళ్ళిపోయిందండి. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్ దిగేటప్పటికి 55 రూపాయలు ఉండేది. ఇప్పుడు 80 రూపాయలు అయిపోయింది. మనం 80 రూపాయలు ఇస్తే తప్ప $1 ఇవ్వడు. అంటే ఏమైపోతుంది రూపాయి విలువ? అంతకంత రోజు రోజుకి ఏమైపోతుంది? పతనమైపోతుంది. ఎందుకు రూపాయి విలువ పతనమైపోతుంది? రూపాయి ఎందుకు పతనమైపోతుందనంటే మన దేశానికి విదేశీ పెట్టుబడులు రావటం లేదు. విదేశీ పెట్టుబడులు వచ్చినప్పుడు విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుంది. అలా విదేశీ మారక ద్రవ్యం పెరిగినప్పుడు ఆటోమేటిక్ రూపాయి బలపడుతుంది. ఎందుకు రావటం లేదు విదేశీ పెట్టుబడులు? ఎలా వస్తాయి? మనం కొట్టుకుంటుంటే ఇక్కడ వాడు ఎలా వచ్చి వ్యాపారం చేస్తాడు? ఇక్కడ వాళ్ళు ఎలా వచ్చి సంస్థలు పెడతారు? ఇక్కడ వాళ్ళు ఎలా వచ్చి కంపెనీలు పెడతారు? ఎందుకంటే ఇక్కడ మతం ఇది ప్రధానం. వాడు ఆకలితో ఉన్నాడా లేదా మాకొద్దు, మాకు మతం ముఖ్యం అంతే. ఈరోజు ఇదండి మన దేశ పరిస్థితి. దయచేసి ఆలోచించండి. ఇక్కడ మనం చూసినప్పుడు ఏమంటున్నాడు తెలుసా అండి, ఆయన అబ్రహాం లింకన్ గొప్పవాడు. ఎలా గొప్పవాడు? చెప్పులు కుట్టుకునేవాడు అండి. మన దేశ ప్రధాని గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు. చాలా సంతోషం అనిపించిందండి నాకు నిజంగా. ఒక టీ అమ్ముకునేవాడు అండి. మీరు చూసారా? మీరు టీ తాగారా? లేదు. అంటే విన్నాం మనకెవరికి తెలియదండి. కానీ నిజంగా అది విన్నప్పుడు చాలా సంతోషపడ్డాను. వెరీ గుడ్,
అది కూడా ఎలా వచ్చింది తెలుసా? రాజ్యాంగం వల్ల వచ్చింది. అంతే కదా మరి, రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఆయనకు. లేదా ఒక రాజ్యాంగంలో టీ తాగిన వాళ్ళు ప్రధాని కాకూడదని రాశారనుకోండి, ఏమైపోతారు చెప్పండి? అవుతాడు ఆయన? అవడు. టీ అమ్మినవాడు అవడానికి వీల్లేదు అని అంటే అయ్యే అవకాశం లేదు. కానీ భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయుడికి సమానమైన అధికారాలు, సమానమైన అవకాశాలు కల్పించి ఒక చక్కటి లాను రూపొందించారు కనుకనే టీ అమ్మేటువంటి వ్యక్తి కూడా దేశానికి ఏం కాగలిగాడు? ప్రధాని కాగలిగాడు. అది కేవలం ఒక రాజ్యాంగాన్ని బట్టి మాత్రమే దక్కిన గౌరవం మన ప్రధాని గారికి. అయితే ఇక్కడ ఈ అబ్రహాం లింకన్ చెప్పులు కుట్టుకునే వ్యక్తిగా అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన అన్న మాట ఏంటో చూస్తారు ఒకసారి. బైబిల్ కోసం ఆయన అన్న మాట. ఇది రాజకీయ నాయకుడు కదా, రాజకీయ రంగం అని చెప్పాను కాబట్టి వీళ్ళందరూ చూపిస్తున్నాను. ఏమండి? రైట్, ఇది ఏమన్నా చూద్దాం. ఏమండి? ప్రేమగల దేవుడు, ఏమంటే రాజకీయ రంగానికి చెందినటువంటి ఈ అబ్రహాం లింకన్ గారు ప్రేమగల దేవుడు సర్వమానవాళికి అనుగ్రహించిన అనేకమైన బహుమానములలో శ్రేష్టమైన బహుమానం బైబిల్ గ్రంథం. శ్రేష్టమైన బహుమానం, మానవాళికి అనుగ్రహించిన ఎన్నో బహుమానాలు, సూర్య చంద్ర నక్షత్రాలు, భూమితో ఉన్న సముద్రాలు, పక్షులు, జంతువులు, ఆహార పదార్థాలు ఎన్నో, ఇవన్నీ శ్రేష్టమైనవి. కానీ వీటన్నిటిలో శ్రేష్టమైనది నా దృష్టిలో బైబిల్. ఎందుకంటే ఇవన్నీ వచ్చాయంటే వాక్యాన్ని బట్టే వచ్చాయి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అన్నాడు. వాక్యమే లేకపోతే ప్రపంచం లేదు, వాక్యం లేకపోతే ప్రపంచం లేదు, ప్రపంచం లేకపోతే నేను లేనంటే ఈరోజు ప్రెసిడెంట్ని నేను ఎలా కాగలను? కనుక ప్రేమగల దేవుడు సర్వమానవాళికి అనుగ్రహించిన అనేకమైన బహుమానాలలో శ్రేష్టమైన బహుమానం బైబిల్ గ్రంథం. జగద్రక్షకుడైన దేవుని మంచితనము ఈ గ్రంథము ద్వారా తెలియపరచబడుచున్నది అన్నాడు. అన్న వ్యక్తి ఎవరు? సామాన్యమైన వాడు కాదే, అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్, ఒక రాజకీయ నాయకుడు. అలానే మరొక వ్యక్తిని కూడా చూపిస్తాను. నెపోలియన్ బోనాపార్టే, ఫ్రెంచ్ విప్లవకారుడు. మీ అందరికీ తెలుసు అనుకుంటాను. ఫ్రెంచ్ రెవల్యూషన్లో ఏమంటే ఒక మంచి సైనిక అధిపతిగా చాలా పేరు మోసినటువంటి ఏమంటే నెపోలియన్ బోనాపార్టే. మీరు నెట్లో కొడితే ఆయన ఫోటో అండ్ డీటెయిల్స్ అన్నీ మీకు వస్తాయి. ఈ నెపోలియన్ బోనాపార్టే ఇతను కూడా బైబిల్ కోసం మాట్లాడిన మాట ఏంటో ఒకసారి చూద్దామా? ఏమండి? బైబిల్ ఒక పుస్తకం మాత్రము కాదు, బైబిల్ ఒక పుస్తకం మాత్రమే కాదు, సజీవమైన వ్యక్తి అది. అంటే ఈరోజు బైబిల్ చింపేశారనుకుంటున్నారు, బైబిల్ కాలబెట్టేశారనుకుంటున్నారు, బైబిల్కి ఏదో చేసేసామనుకుంటున్నారు. చూసారా? మీరు కాల్చినా, మీరు చింపినా అది మళ్ళా సజీవం వస్తుంది. అప్పుడప్పుడు కొన్ని సినిమాలు, మాయల సినిమాలు ఉండేవి కొన్ని, మీకు తెలుసో లేదో. ఆయన చంపుతుంటే మళ్ళీ లేచి వస్తున్నాడు, చంపుతుంటే మళ్ళీ చేస్తున్నాడు, చంపుతుంటే బతికిపోతుంది. ఎవడు తల తీసేస్తుంటాడు, వెళ్ళిపోద్ది, మళ్ళీ వచ్చేస్తుంది తల. చిన్నప్పుడు చూపించేవాళ్ళు సినిమాలలో, మీకు తెలుసు అనుకుంటాను. తెలుసు కదండి? తల తీసేస్తుంటారు, ఎన్నిసార్లు తీసేసినా తల వచ్చేసి మళ్ళీ అత్తుకొని పోతుంటుంది. చంపడం కష్టమైపోతుంటుంది అనమాట వాడికి. బైబిల్ అంటే మీరు ఏమనుకుంటారు? కాల్ చేస్తే అయిపోయిందా బైబిల్? ఏమంటే బైబిల్ చింపేస్తే అయిపోయిందా? కాలుతో తొక్కేస్తే అయిపోయిందా? లేదు. ఆయన చెప్తున్నాడు, నెపోలియన్ బోనాపార్టే చెప్తున్నాడు, ఏమంటారు తెలుసా? బైబిలు ఒక పుస్తకం మాత్రమే కాదు, అది ఒక సజీవమైన వ్యక్తి. దానిని ఎదుర్కొనే వారందరినీ అపరిమితమైన శక్తి చేత అది జయించగలదు అనేసాడు. నిజంగానే అది జయిస్తుంది, జయించుకుంటూనే వెళ్ళిపోతుంది. మీరు ఎంతగా కాలుస్తే ఏంటి, ఎంతగా తొక్కితే ఏంటి, ఎంతగా చించితే ఏంటి? ఈరోజు బైబిల్ కొదువు ఉందా? బైబిల్ చదివేవారు తక్కువైపోయారా? అంతకంతకు బైబిల్కు సమాజంలో పెరుగుతున్న ఆదరణ. ఈ మాట అన్న వ్యక్తి నెపోలియన్ బోనాపార్టే. ఎవరు? ఒక ఫ్రెంచ్ విప్లవకారుడు, రాజకీయ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి వ్యక్తే కదా. అంటే వీళ్ళందరినీ కూడా అది ఇంపాక్ట్, వీళ్ళందరినీ కూడా ప్రభావితం చేసింది అని చెప్పడానికి, రాజకీయ రంగాలను కూడా బైబిల్ ప్రభావితం చేసింది అంటే. ఇక శాస్త్ర ప్రపంచం దగ్గరికి మనం వెళ్ళిపోతాం నెక్స్ట్. ఏమంటే శాస్త్రీయమైనటువంటి శాస్త్ర ప్రపంచాన్ని, సైన్స్ కూడా సైన్స్ కూడా బైబిల్ ఏమైనా ప్రభావితం చేయగలిగిందా అంటే, ఏమంటే బైబిల్ ద్వారా ఏమైనా ఇన్వెన్షన్స్, బైబిల్ ద్వారా ఏమైనటువంటి శాస్త్ర ప్రపంచం మీద బైబిల్ ఏమైనా ప్రభావం చూపించగలిగిందా అంటే ఎన్నో చెప్పొచ్చు దానికి. ఆల్రెడీ మన గతంలో ఒకసారి మాట్లాడుకున్న శాస్త్రీయమైన రుజువులు అనే దాంట్లో. అయినా కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయాలు చూద్దాం. బైబిల్ మీద కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయాలండి, వాళ్ళ రాజకీయ నాయకులండి, వాళ్ళ స్వచ్ఛంద సేవా సంస్థలండి, ఇవి వచ్చేసి ఇప్పుడు శాస్త్రవేత్తల అభిప్రాయాలు బైబిల్ కోసం. ఎందుకంటే బైబిల్ అనేది శాస్త్రవేత్తల మీద ప్రభావం చూపింది,
రాజకీయ నాయకుల మీద ప్రభావం చూపింది, ఇటు స్వచ్ఛంద సేవా సంస్థలు, సామాజికవేత్తలు. స్వచ్ఛంద సేవా సంస్థలు అంటే సంఘ సంస్కర్తలు, సామాజికవేత్తలు, ఇప్పుడు సమాజం పట్ల చింత కలిగి, సమాజం పట్ల బాధ్యత కలిగి, సమాజాన్ని బాగు చేయాలి, సమాజానికి ఏదో చేయాలని ఆలోచన కలిగిన వారనమాట వాళ్ళంతా కూడా స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు అని అంటే. అటు వాళ్ళ మీద ప్రభావం చూపించింది, రాజకీయ నాయకుల మీద ప్రభావం చూపించింది. ఇప్పుడు మూడవదిగా, ఇప్పుడు శాస్త్రవేత్తల మీద బైబిల్ ఏమైనా ప్రభావం చూపించిందా అంటే, చాలామంది శాస్త్రవేత్తలు లైన్లో ఉన్నారు, మేము చెప్తామని. కానీ వాళ్ళందరి కోసం చెప్తే సమయం లేదు. ఇప్పుడు చాలామంది శాస్త్రవేత్తలు పోటీ పడుతున్నారు, మీకు తెలుసో లేదో. చాలామంది శాస్త్రవేత్తలు బైబిల్ మా మీద చాలా ప్రభావం చూపించిందండి అని మేము చెబుతాము అని ఆల్రెడీ పాప వాళ్ళు చెప్పేశారు అనుకోండి. అఫ్కోర్స్ వాళ్ళందరూ చెప్పేశారు, కానీ వాళ్ళందరినీ మీ ముందుకు తీసుకురావడంటే చాలా టైం అయిపోద్ది. అందుకే వాళ్ళందరినీ మీ ముందు తీసుకురాకుండా అందులో కొంతమందిని మాత్రమే ముందుకు తీసుకొస్తాను. అందులో ఎవరిని మొట్టమొదట ఎవరిని చూద్దాం మనం, ఎవరి పేరు చూద్దాము అని అంటే సర్ ఆంబ్రోస్ ఫ్లెమింగ్ చూద్దాం. సర్ ఆంబ్రోస్ ఫ్లెమింగ్ ఏమండి, ఇతని గురించి చదువుకున్నటువంటి పిల్లలకు బాగా తెలుసు. ఇతను ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్గా మనకు కనబడుతుంటాడు. బాగా చదువుకున్న సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చూడండి. సర్ ఆంబ్రోస్ ఫ్లెమింగ్ ఇతను ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్గాను, భౌతిక శాస్త్రవేత్తగాను, రేడియో ట్రాన్స్మీటర్ను రూపొందించిన వాడుగా. రేడియోలో ఉండేటువంటి ట్రాన్స్మీటర్ ఏదైతే ఉందో ఆ ట్రాన్స్మీటర్ ద్వారానే తరంగాలను అది తీసుకోవటం కావచ్చు, మార్చడం కావచ్చు, మనకు ఏమంటే ఆ వాయిస్ వినిపించడం కావచ్చు. ఇవన్నీ ఈ రేడియో ఈ ట్రాన్స్మీటర్ను రూపొందించిన వాడు. భౌతిక శాస్త్రవేత్తలు ఏమంటే ఉపయోగించేటువంటి ఎడమ చేతి నియమం అని ఒకటి ఉంది, నేను కూడా చదువుకోలేదండి అది. ఆ ఎడమ చేతి నియమం దాన్ని కూడా ఇతనే రూపొందించాడు అనేది ఏమంటే ఇతను గురించినటువంటి సమాచారం. అయితే ఇతను ఏమంటే ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ సర్ ఆంబ్రోస్ ఫ్లెమింగ్ ఇతను బైబిల్ కోసం ఏమన్నాడో చూద్దాం. ఇప్పుడు అతను బైబిల్ కోసం ఏమన్నాడో పెద్దగా చూద్దాం. ఎప్పటికప్పుడు మారిపోయే ఆయన ఏ శాస్త్రవేత్త ఏ సైన్స్ను ఆయన బేస్ చేసుకున్నాడో ఆ సైన్స్ గురించి ఆయన మాట్లాడుతూ చెప్తాను చూడండి. ఎప్పటికప్పుడు మారిపోయే అనిశ్చయమైన అంటే సరిగా ఉండే నిశ్చయం కానిది అనిశ్చయమైన ఇసుక వంటి సైన్స్ అంటే అర్థం ఏంటంటే సైన్స్ ఎప్పుడు మారుతుందో ఎవరికి అంతే కదా. మరి ఇసుక వంటి సైన్స్ అనమాట. ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, ఎప్పుడు మారిపోతుందో తెలియదు. ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి, ఇన్వెన్షన్స్ వస్తుంటే మారిపోతుంటాయి అనమాట. కాబట్టి ఎప్పటికప్పుడు మారిపోయే అనిశ్చయమైన ఇసుక వంటి సైన్స్ మీద, మానవ ఆలోచనల మీద కాక ప్రభావితము చేయు దైవ లేఖనాల మీదనే మన జీవితాలను కట్టుకోవాలి అని ఒక శాస్త్రవేత్త చెప్తున్నాడు అని అంటే ఇంకేమంటాం చెప్పండి. ఇక అంటే నీ జీవితాన్ని దేని మీద కట్టుకో, మన జీవితాన్ని దేని మీద కట్టుకోవాలట, దేవుని లేఖనాల మీద మన జీవితాలు కట్టుకోవాలి అని సర్ ఆంబ్రోస్ ఫ్లెమింగ్ అనేటువంటి గొప్ప శాస్త్రవేత్త, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరుగా రేడియోలో ఉన్న ట్రాన్స్మిటర్ రూపొందించిన వాడుగా, భౌతిక శాస్త్రంలో ఎడమ చేతి నియమాన్ని ప్రతిపాదించిన వాడుగా అతనే బైబిల్ కోసం ఇంత గొప్ప మాటలు మాట్లాడుతున్నప్పుడు అలా అని ఒక విషయం చెప్తాను. వీళ్ళేదో బైబిల్ కోసం గొప్పగా చెప్పారు కాబట్టి బైబిల్ గొప్పదని నేను అంటం లేదు. మీకు అర్థమైందా? వీళ్ళు చెప్పారు కాబట్టి బైబిల్ గొప్పది కాదు. రేపొద్దున ఇంకొకటి ఎవడో చేదో చెప్తాడు. ఏమంటే బైబిల్ కోసం మంచిగా చెప్పిన వాళ్ళు ఉన్నారు, చెడ్డగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మంచిగా చెప్పారు కాబట్టి బైబిల్ గొప్పదనో, వాళ్ళు చెడు చెప్పారు కాబట్టి బైబిల్ చెడ్డదో కాదు. బైబిల్ ఎప్పుడు టాపే, బైబిల్ ఎప్పుడు గొప్పదే. కాకపోతే నువ్వు అంటున్నావు కదా, ఎవరైనా కానీ ఎవరి మీదైనా బైబిల్ ఎవరైనా ప్రభావితం చేసిందా, ఎవరి మీదైనా బైబిల్ ఇంపాక్ట్ చూపించిందా అని నువ్వు అన్నావు కనుక నేను చూపిస్తున్నాను అంతే. వీళ్ళు అన్నారు కాబట్టి బైబిల్ గొప్పదని నేను అంటాం లేదు. మరలా ఏమండి చిన్న తేడా మీకు అర్థం కావాలి, కొంచెం మీరు మనసు పెట్టండి. రైట్. ఏమంటే ఇది సర్ ఆంబ్రోస్ ఫ్లెమింగ్ అనేటువంటి శాస్త్రవేత్త బైబిల్ మీద తన అభిప్రాయాన్ని చెప్పడం మనం చూసాం. నెక్స్ట్ మరొక శాస్త్రవేత్తను చూద్దాం. మనందరికీ బాగా తెలుసు కదా సర్ ఐజాక్ న్యూటన్ మీద పాట కూడా వచ్చింది కదా ఈ సంవత్సరం. అంటే ఈ ఐజాక్ న్యూటన్ ఐజాక్ న్యూటన్ ఎవరు? ఈ సర్ ఐజాక్ న్యూటన్ అనేటువంటి ఈ వ్యక్తి ఇతను భౌతిక, గణిత, ఖగోళ 3 రంగాలలో కూడా మంచి అనుభవం ఉన్నవాడు. భౌతిక శాస్త్రంలోను, ఒక గణిత శాస్త్రంలోను, ఖగోళ శాస్త్రంలో కూడా మంచి అనుభవం ఉన్నటువంటి ఒక మంచి ప్రముఖ శాస్త్రవేత్త ఈ ఐజాక్ న్యూటన్. రైట్. ఈయన ఏం చెప్తున్నాడు చూద్దాం బైబిల్ కోసం. ఇతను ఏం మాట్లాడుతున్నాడు త్వరగా చూడండి. ఇతను ఏం మాట్లాడుతున్నాడు? ఒక అద్భుతమైన మాట అన్నారు. నిజంగా ఈ మాట విన్న తర్వాత అండి ఒంటి మీద రోమాలను నిలబడ్డాయండి. అద్భుతమైన మాట పదప్రయోగం ఇతను చేశాడు బైబిల్ కోసం. ఏమన్నాడో మీరు చూడాలి. మొట్టమొదట అతను ఏమన్నాడు చూద్దామా? మొదటి మాట చూద్దాం. మొదటి మాట శాస్త్రము ఏమన్నాడు? బైబిల్ యందున్న శాస్త్రము లోక శాస్త్రములన్నిటికంటే కూడా
ప్రమాణీకృతమైనవి, ధృవీకృతమైనవి. అందమైనటువంటి ఈ సృష్టి అంతయు అనగా సూర్యుడు, గ్రహాలు, తోకచుక్కలు అన్నీయు జ్ఞాన సంపన్నుడు, శక్తిమంతుడైన దేవుని ఆజ్ఞలతో ముందుకు సాగుచున్నవి. అబ్బబ్బబ్బ, అద్భుతమైన మాట ఏంటంటే, ఇవన్నీ ఇలా జరుగుతున్నాయంటే, ఇవన్నీ ఇలా నడుస్తుంటే, సిస్టమ్ అంతా కూడా జరుగుతుందనంటే దేవుడి మాట వల్ల ఈ సిస్టమ్ అంతా కూడా ఇలా జరుగుతుంది అన్నాడు. వెరీ గుడ్. ఇది మొట్టమొదటి మాట దేవుడి కోసం. బైబిల్ కోసం ఏం చెప్పాడు? నాకు అది కావాలి. బైబిల్ కోసం ఏం చెప్పాడు? అది కావాలి. చూడండి, ఇప్పుడు బైబిల్ కోసం ఏం మాట్లాడుతున్నా తెలుసా? దేవుని మందసము ముందు చెప్తున్నాను చూడండి. దేవుని మందసము ముందు దాగోను దేవత ఎలాగూ సాగిలపడిందో, గ్రంథరాజముగా పిలువబడుతున్న బైబిల్ ముందు ప్రతి పుస్తకము కూడా అలా సాగిలపడుతుంది అన్నాడు అంటే, అబ్బబ్బా, వండర్ఫుల్. అంటే నిజంగా ఈ మాట చదివిన తర్వాత, చూసిన తర్వాత ఎంత అద్భుతమైన మాట. ఎవరండి అన్నారు అంటే, సర్ ఐజాక్ న్యూటన్. సర్ ఐజాక్ న్యూటన్ అద్భుతమైనటువంటి మాట మాట్లాడేశాడు. అంటే ఐజాక్ న్యూటన్ను కూడా ప్రభావితం చేసిందా? అవును, ఆయన జీవితం మీద కూడా బైబిల్ ప్రభావం చూపించి. ఐజాక్ అంటే ఎవరండి? ఇస్సాక్ అండి. ఇస్సాక్ అంటే ఎవరండి? అబ్రహాము కొడుకండి. ఇస్సాక్ అంటే ఎవరండి? దేవుడికి ఇష్టడండి. ఇంతకంటే ఏం చెప్పాలి? ఇంకా 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 కొంతమంది చూద్దామా? ఇంకా నెక్స్ట్ ఇంకొకరు చూద్దాంలేండి, సమయం చాలా ఎక్కువైపోతుంది కనుక. ఏమండి రాబర్ట్ బాయిల్ చూద్దాం. రాబర్ట్ బాయిల్ గురించి మనం చూస్తుంటే, ఏమండి ఈ రాబర్ట్ బాయిల్ అనేటువంటి ఆధునిక రసాయన శాస్త్రవేత్త, ఏమండి ఐర్లాండ్కి చెందినటువంటి రసాయన శాస్త్రవేత్త. ఇతను ఏం మాట్లాడుతున్నాడు చూస్తారా? బైబిల్ కోసం బైబిల్ చదువుతున్నప్పుడు చూడండి, ఇది అందరికీ అండి, ఇది మీకు కూడా చెప్తున్నాడు, ఇది మీకు కూడా చెప్తున్నాడు, నాకు కూడా మనందరికీ చెప్తున్న మాట అండి. ఇతను రాబర్ట్ బాయిల్ ఏమంటే తెలుసా? బైబిల్ చదువుతున్నప్పుడు ఏమీ తెలియని వ్యక్తి అన్ని నేర్చుకుంటాడు. బాగా వినండి, మంచి మాట. ఏమంటే బైబిల్ చదువుతున్నప్పుడు ఏమీ తెలియని వ్యక్తి అన్నీ నేర్చుకోగలడు. తనకు అన్నీ తెలుసు అనుకునేవాడు ఏమీ తెలియదనే విషయాన్ని మాత్రమే తెలుసుకుంటాడు. సూపర్ అండి, నిజంగా చాలా ఆ చెంప ఈ చెంప వాయించినట్టుగా అయిపోయిందండి ఈ మాట చూసిన తర్వాత. ఒక సైంటిస్ట్ అండి రాబర్ట్ బాయిల్, ఆయన చెప్తున్నాడు కదా, మంచి మాట కదండి. బైబిల్ చదువుతున్నప్పుడు నాకు అన్నీ తెలియదు, బైబిల్ చదువుతున్నప్పుడు ఏమీ నాకేం తెలియదు అని కూర్చున్నావు అనుకో, చాలా విషయాలు నీకు తెలుస్తాయి. నాకు ఇది తెలుసులే, నాకు అది తెలుసు, నాకు ఈ పాఠం తెలుసు, ఆ పాఠం తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు అన్నావు అనుకో, నీకు ఏం తెలియకుండా మూసేసుకుంటావు బైబిల్, అంతే, ఏమీ తెలియదు నీకు. ఇది ఒక రాబర్ట్ బాయిల్. ఏమంటే ఇలా వీళ్ళంతా ఎవరు? శాస్త్రవేత్తలు. అంటే సైన్స్ రావాలంటే వీళ్ళే కదా మూలం, వీళ్ళ నుంచే కదా సైన్స్ వచ్చింది. అంటే శాస్త్రం పైన, సైన్స్ పైన, లేదా శాస్త్రవేత్తల మీద బైబిల్ యొక్క ప్రభావం ఎందుకు లేదు? మీ అందరికీ తెలిసిన మాట, థామస్ ఆల్వా ఎడిసన్ బలుబు కనిపెట్టాడు అంటాం. ఆయన అన్నమాట మీ అందరికీ తెలుసు కదా. నేను బలుబును వెలిగించాను కానీ నన్ను వెలిగించింది దేవుని మాట అన్నాడు. నేను బలుబును వెలిగిస్తే నన్ను వెలిగించింది ఏంటంటే దేవుని మాట, బైబిల్ వాక్యం నన్ను వెలిగించింది. నేను ప్రపంచానికి వెలుగునిచ్చాను, బల్బును నేను వెలిగించాను. ఇది ఒక థామస్ ఆల్వా ఎడిసన్ నోటి నుంచి వచ్చినటువంటి మాట అండి. అంటే వీళ్ళందరి వెనకాల, ఈ శాస్త్రవేత్తలందరి వెనకాల, లేదా సైన్స్ మీద పరోక్షంగా ఎవరి ప్రభావం కూడా కనబడుతుందో మనకు? బైబిల్. చివరిగా సర్ ఐన్స్టీన్ కదా, ఐన్స్టీన్ గురించి ఈనాడు పేపర్లో వచ్చిందని మర్చిపోకండి. మరలా ఈనాడు పేపర్లో వచ్చిన వార్త అండి, కొన్ని సంవత్సరాల క్రితం ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్త. ఐన్స్టీన్ అనట ఒక బైబిల్ సంతకం పెట్టి చచ్చిపోయాడట. కొద్ది రోజుల తర్వాత బైబిల్ దొరికిందట. అమ్మ ఇదే అదనుకున్నారట. చర్చి వాళ్ళు ఏం చేశారంటే, మరి ఐన్స్టీన్ అంటే చాలా గొప్ప శాస్త్రవేత్త కదా, మరి శక్తి ఉత్పాదక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన సూత్రాన్ని కనిపెట్టినవాడు కదా, E=mc² అని. కనుక ఇంత గొప్ప పేరున్నటువంటి ఈ శాస్త్రవేత్త సంతకం పెట్టిన బైబిల్ కాబట్టి దీన్ని మనం యాక్షన్లో పెట్టి, దీన్ని మనం వేలంలో పెట్టి ఎంత అంటే అంత విడుకుందాం అనుకున్నారు వాళ్ళు. సర్లేదు, దాంతో ఏం చేశారో మనకి తెలీదు, ఆ డబ్బుతో. మొత్తానికైతే మనం యాక్షన్లో పెడదాం, వేలంలో పెడదామని మొత్తానికి తీసుకొచ్చేసారట, వేలంలో పెట్టారట. సుమారు ఎంతకు ఆ బైబిల్ అమ్ముడుపోయిందట? 49 లక్షలకు ఏమో కొనుక్కున్నారట ఎవరో. ఇంతకు ఏంటి బైబిల్? నీ చేతిలో ఉన్న బైబిలే, ఆ బైబిల్ కూడా ఒకటే, మన బైబిల్ ఆ బైబిల్ ఒకటే. మరి అది 49 లక్షలకు ఎందుకు కొనుక్కున్నారు అంటే, అందులో ఎవరు సంతకం పెట్టారు? ఐన్స్టీన్ సంతకం పెట్టాడు. ఐన్స్టీన్ కేవలం సంతకం పెట్టి వదిలేయలేదు, సంతకం పెట్టే ముందు బైబిల్ గురించి కొన్ని మాటలు రాశాడు. ఆ మాటలు ఏంటి ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తారు. ఆ మాటలు ఏంటో చూపించండి చాలు. ఆ మాటలు ఏంటో మీకు ఆ స్క్రీన్ మీద చూపిస్తారు, చూడండి. అక్కడ ఏమన్నాడు? ద బైబిల్ ఈజ్ ఎ గ్రేట్ సోర్స్ ఆఫ్ విజ్డమ్ అండ్ కాన్సలేషన్ అండ్ షుడ్ బి రీడ్ ఫ్రీక్వెంట్లీ. బైబిల్ అనేది ఒక మహా విజ్ఞాన సర్వస్వపు గని. దీనిని మీరు తరచుగా చదువుతూ ఉండటం వలన
మంచి ఓర్పును, ఓదార్పును, ఆదరణను మీరు పొందుకుంటారు అనేసాడు. ఏమండి, అప్పుడప్పుడు కాదట, రెగ్యులర్గా చదువుకోవాలట బైబిల్ రెగ్యులర్గా చదువుకోండిరా బాబు అని ఎవరు చెప్తున్నారు? ఆయన సేమ్ చెప్తున్నాడు. ఎందుకు రెగ్యులర్గా చదువుకోమంటావయ్యా? అది మత పుస్తకం కదా, అది విదేశీ పుస్తకం కదా అంటే, ఓరే నీకు ఆదరణ కావాలంటే అదేరా, నీకు ఓదార్పు కావాలంటే అదేరా, నిన్ను బ్రతికించేది అదే, నీకు బాధల్లో నెమ్మది కలిగించేది కూడా అదే. ఎవరు చెప్పారు? మనం చెప్పామని కూడా మత మార్పిడి అంటారు. మరి ఆయన చెప్తే ఆయన ఇష్టం చెప్తున్నాడు, ఆయన సంతకం పెట్టాడు, ఈనాడు పేపర్లోనే వచ్చింది. ఇదండి అంటే శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయాలు మనం చూసాం బైబిల్ మీద. ఇలా ఏమండి ఇలా మాట్లాడితే అన్ని రంగాలు మీరు ఏ రంగాన్ని మీరు చూడండి, అన్ని రంగాలలో బైబిల్ యొక్క ప్రభావం, బైబిల్ యొక్క ఇంపాక్ట్ మనకు కనబడుతుంది. చివరగా ఎంతటి భయంకరులైనటువంటి పాపులను కూడా, భయంకరమైనటువంటి పాపములో ఉన్న వారిని కూడా మార్చగలిగిన శక్తి కలిగింది ఏంటో తెలుసా? వాక్యం అంటే. నిజంగా అది ఎంతవరకు నిజం అనేది మాత్రం నాకు కూడా తెలియదు, ఓపెన్గా చెప్తున్నాను. కానీ నేను చదివింది మాత్రం చెప్తున్నాను. అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు, కానీ ఒక పుస్తకంలో చదివింది చెప్తున్నాను. రష్యాలో ఉన్నటువంటి నాస్తిక శాస్త్రవేత్తల బృందం, రష్యాలో ఎక్కువగా కమ్యూనిస్టులు కదా. రష్యా అంటే ఒకప్పుడు అంతా కమ్యూనిస్టులు కదా. రష్యాలో కమ్యూనిస్టులు అంటే నమ్మరు కదా దేవుడిని, దేవుడు లేడంటారు కదా. ఈ శాస్త్రవేత్తల బృందం ఒకరోజు ఆఫ్రికాకి వెళ్ళారు. ఆఫ్రికాలో చాలా ఇంటీరియర్ ప్లేస్కి వెళ్ళారు. ఆ ఇంటీరియర్ చాలా మారుమూల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఆ మారుమూల ప్రాంతాలలో ఆ ప్రాంతాలను ఏలేటువంటి రాజులు ఉంటారు. ఆ రాజు గారి ఇంటికి భోజనానికి వెళ్ళారట. వీళ్ళంతా కూడా భోజన బల్ల మీద కూర్చున్నారట. వాళ్ళు భోజనానికి కూర్చో ముందు ఆ ఇల్లంతటిని కూడా జాగ్రత్తగా గమనిస్తున్నారు, జాగ్రత్తగా చూస్తున్నారు. ఇలా చూస్తున్న సమయానికి సరిగ్గా వాళ్ళ దృష్టి సరిగ్గా సెంటర్లో ఒక మంచి ప్లేస్లో ఒక అద్దాలలో పెట్టబడి చక్కగా బైబిల్ కనబడిందట. షాక్ అయిపోయారట, ఇటు బైబిల్ ఇక్కడ కూడా వచ్చిందా అని. రావడం వేరు, మళ్ళీ దాన్ని ఒక ప్రత్యేకమైన స్థలము, దాన్ని జాగ్రత్తగా అందరు చూపు దాని మీద పడేటట్టుగా ఒక మంచి ప్లేస్లో దాన్ని సెట్ చేసి పెట్టేదారట. భోజనాన్ని కూర్చున్న వాళ్ళు భోజనం చేయాలి, సైలెంట్గా చేయలేదు. ఏం నాస్తికులు కదా మేము వీళ్ళు అంటే. ఆ రాజు వాళ్ళతో పాటు భోజనం కూర్చున్నప్పుడు ఆ రాజుతో అడుగుతున్నారట, ఏమని, ఏమండి మీరు బైబిల్ని ఎందుకండి మీరు తీసుకొచ్చారు? బైబిల్ ఎందుకండి మీరు తీసుకెళ్ళి అక్కడ ప్రత్యేకమైన ఆ స్థలంలో మీరు పెట్టారు అంటే, ఆ రాజు చెప్పిన సమాధానానికి వీళ్ళకు నోటి మాట రాలేదట. ఏమన్నాడో చెప్పమంటారా? బైబిలు అది ఇక్కడికి వచ్చింది కాబట్టి, బైబిల్ ఇక్కడ ఉంది కాబట్టి మీరు ఇక్కడ కూర్చొని మీరు భోజనం చేస్తున్నారు, లేదు అనుకుంటే మీ తినే గిన్నెలో మీరే ఉంటారు అనేసాడట. మీకు అర్థమైందా? మేము ఎవరమో తెలుసా? ఒకప్పుడు నరమాంస భక్షకులం, మనుషులు తినేవాళ్ళం. మేము మనుషులు తినే మమ్ములను మామూలు మనుషులుగా మార్చింది ఆ బైబిలేనయ్యా. అది కానీ ఒకవేళ మా మధ్యకి రాకపోతే మా ప్లేట్లో ఆహారంగా మారేవాళ్ళు మీరు. బైబిల్ తీసుకుని వచ్చిన సంస్కరణ అది. ఇలాంటివి ఎన్ని 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 చెప్పమంటారు? భయంకరులైన నరరూప రాక్షసులను, క్రూరులను, తీవ్రవాదులను, ఉగ్రవాదులను, దొంగలను, వ్యభిచారులను, మాంత్రికులను, భయంకరమైనటువంటి నేరస్తులను కూడా కేవలం దేవుని మాట, వాక్యం మార్చి ఎంతోమందిని మంచి మనుషులుగాను, అలానే విశ్వాసులుగాను, సేవకులుగాను మార్చేసింది. ఏమంటే మన దేశానికి చెందిన మహాత్మా గాంధీ, ఏమంటే ఆయన కోసం ఆయన తప్పుడు వ్యక్తిని చెప్పడం అది కాదు నా ఉద్దేశం. ఏమంటే మహాత్మా గాంధీ గారు మనందరికీ బాగా తెలుసు. ఆయన మీద కూడా బైబిల్ ప్రభావం చూపించిందట. ఏమండి ఆయన ముఖ్యంగా క్రొత్త నిబంధన గురించి ఆయన మాట్లాడినప్పుడు, క్రొత్త నిబంధనలో కొండ మీద ప్రసంగం, యేసు ప్రభువుల వారు మాట్లాడిన కొండ మీద ప్రసంగం కోసం ఆయన మాట్లాడుతూ, ఆయన ఆ కొండ మీద ప్రసంగం అంతవరకు ఆయన ఆ 5, 6, 7 అధ్యాయాలు ఆయన జీవితాన్ని ఎంతగా అవి ఇంపాక్ట్ చేశాయో కింద చెప్తుంటాడు చూడండి. కింద మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఏమండి ఆయన అంటాడు, ఈ 5, 6, 7 అధ్యాయాలలో ఉన్నటువంటి క్రొత్త నిబంధనలోని మాటలు నేను చదువుతున్నప్పుడు నాకు ఓదార్పు, ఏమండి ఆ పద్ధతి చూడు, గాంధీ గారికి ఓదార్పట. ఆ మాట చూడండి, నాకు ఓదార్పు అంటే గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు మాట్లాడుతూ నాకు ఓదార్పు మరియు అనంతమైన ఆనందాన్ని నాకు ఇచ్చింది అన్నాడు. ఏంటి, మహాత్ముడికి ఓదార్పునిచ్చిందట బైబిల్, మహాత్ముడికి ఎంతో ఆదరణనిచ్చిందట, ఆనందాన్ని ఇచ్చిందట అండి బైబిల్. అంతేకాదు, చివరిగా ముగించుకునే ముందు మన దేశం అంటే భయంకరం ఎలాంటి వారిని అనేది మార్చగలదు అనే కదా మనం మాట్లాడుకుంటున్నాం. పాపులను మార్చగలదు అనే కదా చెప్పుకుంటున్నాం.
ఒకప్పుడు స్టువర్ట్పురం అనగానే మీ అందరికీ బాగా తెలుసు, దేనికి ఫేమస్? స్టువర్ట్పురం పేరు విన్నారా? బాపట్ల సర్కిల్లో ఉంటుంది, అది బాపట్ల పరిధిలోకి ఉంటుంది. చీరాల బాపట్ల మధ్యలో ఉంటుంది అన్నమాట స్టేషన్. స్టువర్ట్పురం అనగానే ఒకప్పుడు స్టువర్ట్పురం మీద 2 సినిమాలు వచ్చాయి. స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ అనేది ఒక సినిమా, స్టువర్ట్పురం దొంగలు అనేది ఒక సినిమా వచ్చింది. అంటే స్టువర్ట్పురం అనగానేనండి ఇక నేరాలకు అది పెట్టింది పేరు అనమాట. ఆ స్టువర్ట్పురంలో అందరూ కూడా రకరకాల నేరస్తులు, రకరకాల అలవాట్లకు చెందిన వాళ్ళే ఉంటారు అక్కడ. అందులో ఫేమస్ ఏంటంటే దొంగతనాలకు పెట్టింది పేరు అనమాట. అంతే, వాళ్ళ కన్ను పడిందంటేనంటే అది మాయమైపోద్ది, మనకే తెలియదు. అంతే, ఇంకా అంతే, మెలుగుతూనే ఉంటాం, మాయం చేసేస్తారు. బ్యాంకులు కూడా ఏమంటే అది ఎలాంటి బ్యాంక్ అయినా పర్వాలేదు, అది వాళ్ళు ఎంతమంది సెక్యూరిటీ ఉన్నా పర్వాలేదు, అంతే. వాళ్ళు అనుకున్నారు అంటే టార్గెట్ చేశారంటే ఇంకా నైట్కి నైట్ అది ఖాళీ అవ్వాల్సిందే బ్యాంక్, అంతే. అలాంటి చాలా పేరు మోసినటువంటి గజ దొంగలు ఉన్నటువంటి ఏమంటే ఊరు స్టువర్ట్పురం అండి. అలాంటి స్టువర్ట్పురం ఆఖరికి మారిపోయిందట. అందరూ మారిపోయారట. అందరూ మారిపోయి అందరూ కూడా మంచి మంచి చదువులు చదువుకొని మంచి మంచి ఉద్యోగస్తులుగా, పోస్ట్ మ్యాన్ ఉద్యోగం మొదలుకుంటే ఐఏఎస్లో వరకు కూడా ఆ ఊరు నుంచి వచ్చేసారట. ఏమండి మీ జీవితంలో మరి మార్పు కారణం ఏంటంటే ఆ ఊరు వాళ్ళని అడుగుతున్నారు. ఆ ఊరి వాళ్ళని ఏమంటే ఒక జర్నలిస్ట్ వెళ్ళి ఆయనే వెళ్ళి ఆ ఊరిలో ఉన్న వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు చెబుతున్న మాట వింటేనండి చాలా ఆశ్చర్యం వేసిద్ది. అంతేకాదు, అది స్టువర్ట్పురం కాదు, అది అంతా కూడా సువార్తపురముగా అది మారిపోయింది. అందులో అందరూ సేవకులుగా మారిపోయారు. ఈ ఊరికి కూడా స్టువర్ట్పురం అనే ఊరి పేరు తీసేసి దీనికి సువార్తపురం అనే పేరు పెట్టండి అని చెప్పి వాళ్ళంతా ప్రజలు కోరుకుంటున్నట్టుగా ఇది ఎన్టీవీలో కూడా స్పెషల్ ఫోకస్లో వచ్చినట్టుగా కూడా మనకు తెలుసు. చాలామంది అంటే పాస్టర్స్గా మారిపోయారు. చూడండి, నేను చెప్తున్నాడు కదా, ఆ ఊరిలో ఉన్నవాళ్ళు ఒకప్పుడుకు దొంగలకు ప్రసిద్ధి, నేరాలకు ప్రసిద్ధి, దొంగలకు భయంకరమైన నేరాలకు ప్రసిద్ధిగా ఉన్నటువంటి సువార్తపురం ఆఖరికి అనేక మంది సేవకులు ఆ ఊరు నుంచి వచ్చారు. అనేక మంది సేవలో ఉన్నారు. తమ కుటుంబాలతో, తమ భార్య పిల్లలతో చక్కగా ఆ దేవుళ్ళో వాళ్ళు ఉంటున్నారన్న మాట వింటున్నప్పుడు ఎవరండి మార్చగలిగారు? ఏ చట్టం అండి మార్చగలిగింది? ఏ మనిషి అండి వాళ్ళు మార్చగలిగింది? ఎలా లేదు. వాళ్ళు పోలీసులకు భయపడేవాళ్ళు కాదు, కేసులకు భయపడేవాళ్ళు కాదు, చట్టాలకు వాళ్ళను మార్చలేకపోయాయి. కేవలం దేవుని మాట మాత్రమే వారి జీవితాలలో మార్పును తీసుకొని రాగలిగింది. అది కేవలం అది వాక్యానికి ఉన్నటువంటి శక్తి అండి. అది వాళ్ళ మీద ప్రభావం చూపించలేదా? మీరు చెప్పండి, అది వారి జీవితాల మీద ప్రభావం చూపించలేదా? ఒక ఆయన ఇలా మాట్లాడుతుంటే, ఒక సేవకుడు సువార్త చెప్తూ ఉంటే దేవుడు లేడనేటువంటి నాస్తికులు ఒకడు వచ్చాడట. వచ్చేసి నువ్వు దేవుడున్నాడు నువ్వు మాట్లాడుతున్నావు, అసలు దేవుడుంటే నువ్వు చూపించు, దేవుడున్నాడని చెప్పి నువ్వేం చేద్దాము అనుకుంటున్నావు? దేవుడున్నాడు అని చెప్పడానికి నీ దగ్గర రుజువులు ఏంటి? దేవుడని చెప్పడానికి నీ దగ్గర సాక్ష్యాలు ఏంటి? నువ్వేం చేద్దాం అనుకుంటావు సమాజాన్ని అని దేవుడు లేడని నమ్మని వాడు వచ్చి ప్రశ్నించాడట. అప్పుడు ఆయన ఒకటే అన్నాడు, నేను దేవుడు ఉన్నాడు అని నేను చెప్పి అనేక మంది త్రాగుబోతులను మార్చాను, అనేక మంది తిరుగుబోతులను మార్చగలిగాను, అనేక మంది వ్యభిచారులను అందులో నుంచి బయటకు తీసుకొని రాగలిగాను, అనేక మంది ఉగ్రవాదులు లాంటి స్వభావం కలిగిన మనుషులలో కూడా మంచి మార్పుని తీసుకొని రాగలిగాను. ఇలాంటి వారు నేను కొన్ని వేల మందిని తీసుకొచ్చి చూపిస్తాను. ఓ పంచి, నువ్వు లేడు అంటున్నావు కదా, నువ్వు దేవుడు లేడు అనేటువంటి నువ్వు వ్యక్తిగా నువ్వు నమ్మి నీ సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకుంటూ ఎంతమందిని ఇలాంటి వారు నువ్వు మార్చావో ఒక్కరిని తీసుకొచ్చి నా ముందు చూపించు. నువ్వు దేవుడు లేడు అనేటువంటి ఈ బోధ నువ్వు చేసి ఒక త్రాగుబోతును మార్చగలిగావా? ఒక తిరుగుబోతును మార్చగలిగావా? ఎవరిని మార్చగలిగావు చెప్పు. అంటే నిజంగా బైబిల్ గొప్పది అని చెప్పటానికి, బైబిల్ దేవుని గ్రంథం అని చెప్పటానికి, దేవుడు ఉన్నాడని చెప్పటానికి సాక్ష్యం ఏంటంటే మారినటువంటి ఒక భయంకరమైన పాపే ప్రత్యక్ష సాక్షి. ఎంతకన్నా ఏం కావాలి చెప్పండి. రీసెంట్గానండి పల్నాడు ప్రాంతానికి వెళ్ళాము. ఇదే నెలలో పోయిన నెలలో చివరిలో. పల్నాడు ప్రాంతం అనగా తెలుసు కదా, పల్నాటి నాగమ్మ చరిత్ర చిన్నప్పుడు చదువుకున్నాం మనం. చాలా పౌరుషాల గడ్డ అది పల్నాడు అంటేనే చాలా. అందులో ఒక పాస్టర్ గారు, ఇప్పుడు ఆయన పాస్టర్గా మారాడు, చక్కగా సేవ చేసుకుంటున్నాడు. విచిత్రం ఏంటంటే లాస్ట్ మంత్ మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని పిలిచాడు. మమ్మల్ని పిలిచినటువంటి వాళ్ళిద్దరు కూడా వాళ్ళు ఏదో మారారు, స్వార్థ చేసుకుంటూ అనుకున్నామే తప్ప వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మాకు తెలియదు. మేము తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ మాకు తెలియలేదు. ఏంటంటే వాళ్ళిద్దరు కూడా రౌడీ షీటర్లట. వాళ్ళ పేరు మీద రౌడీ షీటర్ ఓపెన్ చేశారట పోలీస్ స్టేషన్లో. వాళ్ళు మళ్ళీ స్టేషన్ వాళ్ళు జైల్లో వాళ్ళతో ఫ్రెండ్స్ అయ్యారట. మొత్తానికైతే బయటకు వచ్చేసారు.
బయటకు వచ్చిన తర్వాత అప్పటికే అది విశ్వాసిగా ఉన్నాడు. ఆ తర్వాత ఏదో వాక్యం నేర్చుకుంటూ సడన్గా మన యూట్యూబ్లో మన ప్రసంగాలు వినడం ప్రారంభమైంది. మన ప్రసంగాలు విన్న తర్వాత నుంచి మనం కనెక్ట్ అయిపోయి మనం పిలిపించాలి, చెయ్యాలి అనే ఒక చక్కటి ఆలోచనకు వచ్చేసాడు. కానీ అక్కడికి వెళ్ళేంత వరకు కూడా మాకు తెలియదు వీళ్ళ వెనకాల ఇంత చరిత్ర ఉందన్న సంగతి. ఎలా ఉంటాడంటే మనిషి చూడటానికి చాలా సన్నగా ఉంటాడు, కానీ గొడవలంటే మహా సరదా అనమాట. అంతే, ఇంకా అక్కడ గొడవ జరుగుతుంటే ఈయన ఉండాల్సిందే అక్కడ, అంతే ఇక భయంకరమైన వ్యక్తి. ఆ ప్రాంతం కూడా బాగా హత్యలకు, ఈ పార్టీ గొడవలు కావచ్చు, ఇంకా కుల గొడవలు ఇవన్నీ కూడా బాగా ఎక్కువ ఉంటుంటాయి. ఆయనంటే ఈరోజు మార్నింగ్ ఒక వీడియో పంపించాడు, ఆయన ఛానల్లో పెట్టుకుని నాకు ఒక లింక్ పెట్టాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి ఆ మాట మీరు వినాలండి. అంతవరకు కట్ చేసి పెడతారు చూడండి. అతను అంటే ఇక్కడ విషయం ఏంటంటేనండి, ఒక విశ్వాసిగా తన జీవితం ప్రారంభమైంది. విశ్వాసిగా ప్రారంభించినటువంటి తన జీవితాన్ని ఈరోజు ప్రస్తుతానికి ఒక సేవకుడుగా ఆయన ఆ ప్రాంతంలో నిలదొక్కుని అనేక ప్రాంతాలలో సేవ చేయగలుగుతున్నాను, 2 సంఘాలను నడిపించగలుగుతున్నాను. ఈ విషయంలో బైబిల్ వరల్డ్ లేదా బైబిల్ అవగాహన ఉపేంద్ర గారి ద్వారా ఎక్కువ విషయాలను తెలుసుకోగలిగాను అనేది ఆయన చెబుతున్నటువంటి విషయం. ఇది మనకు తెలియదు. ఈరోజు మార్నింగ్ నాకు యూట్యూబ్ లింక్ పెట్టాడు. అది నేను సరిగ్గా ఏంటో పెట్టగానే ఓపెన్ చేసి వింటున్నప్పుడు ఇవన్నీ కూడా నేను చూశాను, నాకు తెలియదు. పోనీ మన పాఠానికి మనకు సరిపోతుంది. ఎందుకంటే బైబిల్ అనేది మానవ సమస్యలకు పరిష్కారం చూపించగలదా, మనుషుల మీద అది ప్రభావం చూపించగలదా అన్నప్పుడు అది అన్ని రకాల ప్రజల మీద బైబిల్ ప్రభావం చూపించగలదు అని చెప్పడానికి ఇదిగో అనేక మంది వ్యక్తుల మీద ప్రభావం చూపించింది. స్వచ్ఛంద సేవా సంస్థలు వచ్చాయి. అలానే రాజకీయ రంగంలో అనేక మంది నాయకుల మీద ప్రభావం చూపించింది. శాస్త్రవేత్తల మీద శాస్త్రం మీద ప్రభావం చూపించింది. ప్రపంచంలో భయంకరమైనటువంటి పాపములో ఉంటున్నటువంటి ఎంతోమంది జీవితాలను కూడా బైబిల్ అది మార్చి మంచి వ్యక్తులుగా చేసి వారిని కేవలం ఒక విశ్వాసులుగా కాదు, ఈరోజు గొప్పగా సేవకులుగా వారు నిలబెట్టగలిగింది అని చెప్పడానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మేము ముందుకు అది తీసుకొని వచ్చి మేము చూపించడం జరిగింది అంతే. కనుక దయచేసి బైబిల్ చాలా గొప్పది. బైబిల్ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సమస్యకైనా పరిష్కారాన్ని చూపించగలదు. కారణం బైబిల్ దేవుడు రాయించింది కనుక అన్ని రంగాల మీద బైబిల్ ప్రభావం ఉందంటే ఉంది. అది ఏ రంగమైనా కావచ్చు. కేవలం మనం కొన్ని విషయాలు మాత్రం మనం మాట్లాడుకోగలిగాం, అన్నిటి కోసం మాట్లాడే సమయం లేదు కనుక బైబిలు సమాజానికి హితమైనది, మానవాళికి ఉపయోగకరమైనది. అది సమాజంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ మనిషికి ధైర్యాన్ని, ఆదరణను, ఓదార్పునిచ్చి నిలబెట్టేది, మనిషిని దగ్గర చేసేది, మనుషుల మధ్య ఉన్నటువంటి భేదాలను తొలగించేసి మనుషులంతా ఒక్కటే, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి ఎలా బ్రతకాలి, చనిపోతే జీవితం ఏంటి, ఈ విషయాలను ఎక్కడ ఉన్నాయి చెప్పండి? బైబిల్లోనే కదండి. మనిషి నువ్వు కోతి నుంచి వచ్చిన వాడో కాదురా, మనిషి నువ్వు దేవుడి నుంచి వచ్చావు, మనిషి నుంచి వచ్చాడు, మనిషి దేవుడి నుంచి వచ్చాడు అని బైబిల్ చెప్పింది తప్ప కోతి నుంచి వచ్చాడు. ఒకవేళ మనిషి కోతి నుంచి వచ్చాడు అనుకోండి, కోతి నుంచి వచ్చిన వాడికి అంటే ఒక లక్ష్యం ఏముంటుంది చెప్పండి? ఇక కోతి నుంచి వచ్చాడు అని నమ్ముదాం కాసేపు. అంటే మన వెనక ఎవరున్నారో కోతుంది. ఇప్పుడు అయితే నేను ఏం చేయాలట? తినొచ్చు, తాగొచ్చు, తిరగొచ్చు, ఐసు వచ్చి బ్రతకొచ్చు. నేను ఎవరికి లెక్క చెప్పుకోవాల్సిన పని కూడా లేదు. ఇంకా దేవుడు లేనప్పుడు ఇంక ఎవరికి లెక్క చెప్పుకోవాలి? ఇక కనుక చావు అనేది తర్వాత జీవితం, ఈ విషయాలు కూడా నాకు భయపడినా నాకేం పెద్ద అవసరం లేదు. ఎందుకంటే నేను వచ్చింది దేవుడి నుంచి కాదు. ఎక్కడి నుంచి వచ్చాను? నేను కోతి నుంచి వచ్చాను. అంటే కోతి నుంచి వచ్చాను అనేటువంటి ఆ విషయం నమ్మటం వల్ల ఏంటి మనిషిలో కలిగే మేలేంటి అసలు? అంటే అలా వచ్చిన వాడికి ఒక లక్ష్యం అంటూ, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక గురి అంటూ ఏమీ ఉండదు. ఇక కానీ వెనకాల ఒక మనిషి వెనకాల దేవుడు, ప్రపంచమంతటి వెనకాల దేవుడే ఉన్నాడు. నువ్వు దేవుడి నుంచి వచ్చావు, దేవుని కొరకు బ్రతకాలి, రేపు చావు ఉంది, చావు తర్వాత కొన్ని జీవితం ఉంది అని ఇలా అనేకమైనటువంటి విషయాలతో కూడుకున్నటువంటి సంగతులను చెప్పినటువంటి ఏకైక పుస్తకమే మన చేతిలో ఉన్న బైబిల్ అండి. ఇలా ఏ విషయం కావాలో చెప్పండి. నువ్వు పుట్టకముందు ఎక్కడున్నావో బైబిల్లో ఉంది, నువ్వు ఎందుకు పుట్టావో బైబిల్లో ఉంది, చావు ఎందుకో బైబిల్లో ఉంది, చావు తర్వాత జీవితం ఏంటో బైబిల్లో ఉంది, పరలోకం గురించి బైబిల్లో ఉంది, ఈ లోకం కోసం బైబిల్లో ఉంది, చావు తర్వాత ఉన్నట్టు 2 లోకాల కోసం బైబిల్లో మరలా రాయబడి ఉంది. ఏది బైబిల్లో లేదంటారు చెప్పండి? కనుక ఏ మనిషికి ఏ విధమైన సందేహం ఇచ్చినా అది బైబిల్ దగ్గరికి రావాలి. బైబిలే మనిషి యొక్క సందేహాన్ని తీర్చగలదు. కనుక బైబిల్ సమాజానికి చాలా అవసరమైన పుస్తకం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి వందనం చెల్లిస్తున్నాం. మీ పిల్లలను ప్రేమించి నాయన చెప్పిన ప్రతి మాట, ప్రతి పాఠం వారి జీవితాలలో అది మార్పును తీసుకొని రావడానికి కృప చేయండి. అవును, ఒకరోజు బైబిల్ లేకుండా చేయాలి అని ఆయా కాలాలలో ఆయా వ్యక్తులు బైబిల్కు వ్యతిరేకంగా లేచారు. లేచిన వాళ్ళందరినీ నాయన సమాధిలోకి చేరిపోయారు.
కానీ బైబిల్ మాత్రం సజీవంగా ఈరోజు మా మధ్య ఉందంటే కేవలం అది మిమ్మును బట్టి మాత్రమే. అది మీ గ్రంథం కనుకనే. మీ పిల్లలుగా ఎవరు కూడా బైబిలుపై ఏ విధమైన సందేహాలకు పోక అంతకంతకు వారి విశ్వాసాన్ని పెంచుకుంటూ వాక్యములో విశ్వాసములో వారు బలపడుతూ ఇంకా ఉన్నతంగా నాయన మీకోసం బ్రతకటానికి సహాయం చేయండి. ఖమ్మంలో ఉన్న కళాశాల సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అనుబంధంగా ఉన్న రీసెర్చ్ సెంటర్ కోసం నడిపిస్తున్న మీ పిల్లలు, అలానే కొత్తగూడ భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి కళాశాలలు ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్, మా పొరుగున ఉన్నటువంటి నాయన కృష్ణా జిల్లాలో ఇంకా నాయన ఎన్ని ప్రాంతాల నుంచి మీ పిల్లలు వచ్చారో మీ పిల్లలందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాం. మీ పిల్లలంగా మా మధ్య ఉన్నటువంటి ఈ ప్రేమ, ఈ ఐక్యత చివరి వరకు దీన్ని మేము ఇలానే కాపాడుకొని మీ పనిలో ముందుకు సాగుటకు సహాయం చేయమని కోరుతూ వచ్చిన మీ పిల్లలు తిరిగి ప్రయాణానికి సిద్ధపడుతుండగా క్షేమంగా వారి గమ్యానికి చేర్చండి. మరో నెలలో మరలా మేమంతా కూడా కలుసుకొని మీ శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని మాట్లాడుకొని పర్యంతం మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో కాపుదల్లో భద్రపరచమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.